initiate it. Over to Ravindra, brother. యా ప్రైజ్ లార్డ్ బ్రదర్. వీక్షకులందరికీ కూడా మరి యేసుక్రీస్తు నామంలో వందనం తెలియజేస్తున్నాను. సో ఈరోజు ప్రత్యేకంగా మనము ప్రవచనము గురించినటువంటి కొన్ని ప్రశ్నలు ఏవైతే మరి ఫేస్బుక్లలో యూట్యూబ్లలో మాట్లాడుతున్నారో మన సహోదరులు, సో దానికి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నల్లో మనం మాట్లాడాలని నేను మిమ్మల్ని ప్రశ్నించాలని అనుకుంటున్నాను. సో నన్ను ప్రశ్నించమంటారా? మీరేమైనా? యూ కెన్ గో హెడ్. నేను మీరు వేసిన ప్రశ్న తర్వాత లేకపోతే నేను ఇనిషియల్ గా ఒక డిస్క్లైమర్ చెప్తాను, తర్వాత మీరు నన్ను ప్రశ్నించండి. ఏంటంటే నేను ఇప్పుడు చేస్తున్న వీడియోలు అంటే పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు, పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడతాడు, ప్రవచన రూపకంగా మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు, అలాగే సంఘములో పెద్దల ద్వారా, సంఘములో కౌన్సిల్ ద్వారా, బోధ ద్వారా, తర్వాత దాన్ని ఏమంటారు, కళలు, దర్శనాలు, భాషల ద్వారా ఎన్నో రకాలుగా సంఘములో ఇచ్చినటువంటి ఆత్మ వరములు లేకపోతే కృపావరముల ద్వారా సంఘములో దేవుడు మనందరినీ కట్టడానికి అలాగే వృద్ధి చెందించటానికి ఈ రోజుకు కూడా అంతే సక్రియంగా ఉన్నాడు. ఇవన్నీ కూడా బైబిల్ యొక్క ప్రత్యక్షతలో ఉన్న అంశాలను మనకు గుర్తు చేస్తూ, బైబిల్ ప్రత్యక్షతలో ఉన్న అంశాలను నేర్పిస్తూ మనల్ని ముందుకు తీసుకెళ్తాడు. నిర్ణయం తీసుకునేటటువంటి సమయంలో బైబిల్లో ఇదివరకే వచ్చినటువంటి ప్రత్యక్షతను తిరిగి మనకు గుర్తు చేస్తూ వాటి ద్వారా మాట్లాడుతూ మనల్ని నడిపిస్తాడు అన్నది నేను మొదటి నుంచి చెప్తున్న స్టాండ్. ఇందులో నేను ఏమాత్రము దాన్ని క్వాలిఫై చేస్తూ వచ్చాను. ప్రతిసారి కూడా ఇదే మాటను తిరిగి మళ్ళీ చెప్తూ వచ్చాను. అయితే డిస్క్లైమర్ లేకపోతే నేను నమ్మని విషయాలు ఏంటంటే, నేను సెకండ్ రీడ్ చేయనివి లేకపోతే ఈ విధంగా మాట్లాడతాడు ఇది నేను నమ్ముతున్నాను అని చెప్పనివి ఏంటంటే, బయట ఇప్పుడు మాట్లాడుతున్న ప్రతి భాషలు మాట్లాడుతున్నామని చెప్పుకునే వాళ్ళందరూ భాషలు మాట్లాడుతున్నారు అని సర్టిఫికేట్ నేను ఇవ్వట్లేదు. అలాగే బయట ఎవరైతే ప్రవచనాలు చెప్తున్నారో వాళ్ళందరూ కూడా ప్రవచనాలు చెప్తున్నారు అన్న సర్టిఫికేట్ నేను ఇవ్వట్లేదు. అలాగే బయట ఎవరైతే నేను దేవుని చిత్తం తెలుసుకోవడానికి వెళ్తూ ఉంటే దేవుడు నాతో మాట్లాడాడు అని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళు కరెక్ట్ చేస్తున్నారు, అది ఎంత పెద్దోళ్ళైనా ఎంత చిన్నోళ్ళైనా అన్న సర్టిఫికేట్ ఇవ్వటం నా పని కాదు. నేననేది ఏంటి అనంటే, నా స్టాండ్ ఏంటి అనంటే, బైబిల్ చెప్తోంది భాషలు ఉన్నాయి, కట్టిన భాషలు ఉన్నాయని నమ్ముతాను. బైబిల్ చెప్తోంది ప్రవచనాలు ఉన్నాయి కాబట్టి ప్రవచనాలు ఉన్నాయని నమ్ముతాను. బైబిల్ చెప్తోంది అద్భుత కార్యాలు అలాగే సూచక క్రియలు ఉన్నాయని కాబట్టి నేను నమ్ముతాను. బయట కనిపించే వాటిలో దాన్ని ఏమంటారు, ఏ ఒక్క ప్రవచనం నెరవేరకపోయినా బైబిల్లో ప్రవచనం ఉందని చెప్తోంది కాబట్టి బైబిల్ గ్రంథం, నేను ప్రవచనాలు నమ్ముతాను. సో దిస్ ఈస్ మై స్టాండ్. నా స్టాండ్ ఐఎమ్ ఇప్పుడు ఐఎమ్ ఏ కంటిన్యూయేషనిస్ట్, లేకపోతే పరిశుద్ధాత్మని యొక్క ప్రత్యక్షత కొనసాగుతోంది, ఆయన మనతో మాట్లాడగల సమర్థుడు అని చెప్పడానికి గల కారణం బయట కనిపించే అనుభవాలు కాదు, బైబిల్ గ్రంథం. సో నేను అనుభవాలను బేస్ చేసుకుని లేకపోతే కనిపించేటటువంటి ఉదాహరణలను బేస్ చేసుకుని బైబిల్ చదవట్లేదు, లేక నా థియాలజీని పెట్టి కూడా బైబిల్ చదవట్లేదు. బైబిల్ ఎలా ఉందో అలా నేను నమ్మి దాన్ని బయట థియాలజీ సరిగ్గా దానికి ఫిట్ కాకపోతే ఆ థియాలజీనే రిజెక్ట్ చేస్తున్నాను. బయట కనిపించేటటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అనుభవం దీనికి సరిపోకుండా ఉంటే దాన్ని రిజెక్ట్ చేస్తున్నాను. నా కొలబద్ద బైబిల్, నా కొలబద్ద ఇవేవి కాదు. ఇది నేను చెప్పదలుచుకున్నది. కంటిన్యూ బ్రదర్. ఇప్పుడు ఓకే, అయితే ఇక్కడ ఇప్పుడు మన సహోదరులు కూడా పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడాడు అని అనట్లేదు, మాట్లాడతాడు పరిశుద్ధాత్ముడు అని అంటున్నారు. అయితే ఎలా మాట్లాడతాడు అంటే, బైబిల్లో ఆల్రెడీ ఉన్నటువంటి వాక్యము, దేవుని వాక్యము మనకు అర్థం చేయించి ఆ వాక్యానుసారంగా మనము జీవించడానికి కావలసిన విషయాల్లో మనతో ఆయన ప్రేరేపించి మనల్ని నడిపిస్తాడనే నమ్ముతున్నారు. అంతేగాని ముఖ్యంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే, కొత్త విషయాలను చెప్పి నడిపించడు అంటున్నారు. అఫ్ కోర్స్ అది మీరు కూడా ఎక్కడ చెప్పినట్లు నేనైతే వినలేదు. మరి అయితే పరిశుద్ధాత్ముడు మనకు జ్ఞాపకం చేస్తాడు కదా, సంగతులను జ్ఞాపకం చేస్తాడు, యేసుక్రీస్తు చెప్పిన వాటిలోనివి జ్ఞాపకం చేస్తాడు, గుర్తు చేస్తాడు. అయితే ఇవి ఎలా జ్ఞాపకం చేస్తాడు అనే విషయంలో కొంత కన్ఫ్యూజన్ ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది మన సహోదరుల మాటల్లో. ఇలా జ్ఞాపకం చేయడాన్ని అసలు రెవల్యూషన్ అంటామా మనము అనేటువంటి ఈ రెండు విషయాల్లో ఎలా పరిశుద్ధాత్ముడు నడిపిస్తాడు, మాట్లాడతాడు అనే ఒక విషయము,
దాన్ని అసలు రెవల్యూషన్ అంటామా అన్న విషయంలో కొంచెం క్లారిటీగా మీరు చెప్తే బాగుంటుందని అనుకుంటాను. యా షూర్, వై నాట్. సో మొదటి నుంచి గనక జరుగుతున్న చర్చను దగ్గరగా గమనించే వాళ్ళు ఎవరైనా ఉంటే గనక, సోషల్ మీడియాలో ఎవరైతే దేవుడు మనతో అపోస్తలులకు బయట లేకపోతే బైబిలేతరమైన క్రొత్త ప్రత్యక్షత అన్నటువంటి మాట ఇప్పుడు వాడుతున్నారు, కానీ మొదటగా వాడుతున్నటువంటిది ఏమిటి అని అంటే దేవుడు మనతో మాట్లాడడు, ఒక బ్లాంకెట్ స్టేట్మెంట్. ఆ తర్వాత దేవుడు ఎలా మాట్లాడతాడో అన్నది బైబిల్లో నుంచి చూసుకున్న తర్వాత నడిపించడు, ఎలా నడిపించాడు అని చెప్పడానికి కళలు, దర్శనాలు, ప్రవచనాలు, భాషలు, మిగిలిన ఆత్మీయమైనటువంటి లేకపోతే పరిశుద్ధాత్మకు సంబంధించినటువంటి గ్రేస్ గిఫ్ట్స్ ఆర్ ద గిఫ్ట్స్ ఆఫ్ గ్రేస్ అంటే ఆత్మీయ వరాలు, లేకపోతే ఆధ్యాత్మికంగా మనం ఎదగటానికి కావాల్సినటువంటి కృపా వరాలు మనకి ఇవ్వబడ్డాయి అన్నటువంటి మాటను ముందుకు తీసుకొచ్చినప్పుడు ఇవన్నీ కూడా బైబిలేతర ప్రత్యక్షతలు అన్నటువంటి ప్రిసపోజిషన్, అంటే బైబిలేతర ప్రత్యక్షతలు అన్నటువంటి ఊహ లేకపోతే అటువంటి అండర్స్టాండింగ్ ఏదైతే ప్రూవ్ చేయాలో ఇది బైబిలేతర అని అది ముందుగానే నిర్ణయించుకొని బైబిలేతర అని చెప్పి దాన్ని బైబిలేతరగా మాట్లాడుతున్నారు. సో ఏదైతే మనం ఉదాహరణకు ఇక్కడ ప్రభు మాట్లాడతారని చెప్పారు కదా అని అన్నప్పుడు ఈ వచనం సరిపోదు. నెక్స్ట్ కొరింథీల్లో ఆత్మ మాట్లాడుతుంది కదా, ఈ వచనం సరిపోదు. ఆ అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో ఈ వచనం సరిపోదు. సో ఎన్ని వచనాలు చూపించినా ఈ వచనం సరిపోదు అని చెప్పి కొట్టేసే ప్రయత్నం జరిగినట్లుగా అనిపించినప్పటికీ నాకు ఒక రకమైనటువంటి ఆనందం, ఒక రకమైన సంతోషం ఏమిటి అని అంటే, లేకపోతే సాటిస్ఫాక్షన్ ఏంటి అని అంటే, దేవుడు మాట్లాడతాడు అని ఈరోజు ఒప్పుకోవటం. సో దేవుడు మాట్లాడతాడు అని ఒప్పుకోవటం, అయితే బైబిల్ ద్వారా మాట్లాడతాడు. బైబిల్ ద్వారా మాట్లాడటం అంటే పుస్తకం చదువుకోవటమా, పుస్తకంలో ఉన్న అక్షరాల అంటే కాదు, పుస్తకంలో ఉన్న అక్షరాల వెనుక ఉన్న నియమాలను పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తాడు అనే వరకు వచ్చాం. ఇప్పుడు మనకు అర్థం చేస్తాడు, గుర్తు చేస్తాడు. కరెక్ట్, దాని వరకు వచ్చాం. సో ఎలా ఇప్పుడు దేవుడు మాట్లాడతాడు అంటే ఎలా అన్న ప్రశ్న బైబిల్ చదివితే అని మొన్నటి వరకు ఆగారు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు కానీ బైబిల్లో ఉన్నటువంటి నియమాల ద్వారా అనే దగ్గరికి వచ్చాం. ఇప్పుడు ప్రశ్న మళ్ళీ అక్కడే ఉంది, ఎలా? బైబిల్లో ఉన్న నియమాలు బైబిల్ అసలే చదవని వాడు ఎలా తెలుసుకుంటాడు? చదివే రానివాడు ఎలా తెలుసుకుంటాడు? బైబిల్లో ఉన్న నియమాలను చదివిన వెంటనే అర్థం చేసుకోవచ్చా? దానికి పరిశుద్ధాత్మ నడిపింపు అవసరమా? నడిపింపు అవసరమే, పరిశుద్ధాత్మ నడిపింపు ఉంది అని ఒప్పుకుంటున్నారు. సో పరిశుద్ధాత్మ నడిపింపు ఉంది అన్న వరకు మనం ఇప్పుడు వచ్చాం. ఆ నడిపింపు ఎలా ఉంది అనే దగ్గరికి ఇప్పుడు మనం వెళ్తాం. ఇప్పుడు ఇంకా ముందుకు వెళ్తాం, ఇంకొంచెం మాట్లాడే సమయంలో నేను ఒక చిన్న మాట గుర్తు చేయాలనుకుంటాను. ఏంటి అని అంటే, మనం ఇంతకు ముందు మన సహోదరులు చెప్పినట్లుగా అలాగే మనం చెప్తూ ఉన్నట్లుగానే మనతో మాట్లాడేది ప్రముఖంగా వచ్చేటటువంటి ప్రశ్న ఏమిటి అని అంటే, నువ్వే మాట్లాడుకుంటున్నావా? పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడా? వెలుగుదూత మాట్లాడుతున్నాడా? లేకపోతే అబద్ధ ప్రవక్త మాట్లాడుతున్నాడా? ఎవరు మాట్లాడుతున్నారు? నీ సొంత మాటలా అనేది నువ్వు ఎట్లా నిర్ధారించుకుంటావు అన్న ప్రశ్నతో మొదలుపెట్టి ఇవన్నీ వస్తాయి. సో ప్రశ్న ఇప్పుడు ఇదే, బైబిల్ చదువుతున్నప్పుడు కూడా దేవుని వాక్యాన్ని తీసుకుని వెలుగుదూత మాట్లాడ్డా, వెలుగుదూత ఉపయోగించి బైబిల్ తీసుకుని మాట్లాడ్డా, వెలుగుదూత లేకపోతే లేకపోతే సాతాను సంబంధించినటువంటి ప్రజలు బైబిల్ ఉపయోగించి మాట్లాడరా? బైబిల్లో ఉన్నటువంటి వచనాలను ఉపయోగించుకొని తప్పుడు ఆలోచనలు వెలుగుదూత మన జీవితాల్లో తీసుకుని రాగలడా? ఇలాంటివన్నీ బైబిల్లో ఉన్నాయా? చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి. ప్రభువైన యేసుక్రీస్తుతోనే సాతాను దేవుని వాక్యాన్ని తీసుకుని ఆయనను శోధించే ప్రయత్నం చేసినట్లుగా బైబిల్ చెప్తా ఉంది మనకు. సో వీటన్నిటినీ చూస్తే మనలో మన హృదయాలలో లేకపోతే మన మనస్సులలో జరిగేటటువంటి ఈ ఘర్షణ దేవుని వాక్యం చదివినా, దేవుని వాక్యంలో ఉన్న నియమాలను పరిశుద్ధాత్ముడు మనకు గుర్తు చేసిన కళల ద్వారా అయినా, ప్రవచనాల ద్వారా అయినా, వేటినైనా సరే వచ్చేటటువంటి సత్యాన్ని తిరిగి మనం దేవుని వాక్యం యొక్క అధ్యయనం దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటాం. ఏది కరెక్ట్ కాదు. దేవుని వచనాన్ని గుర్తు చేసినా మళ్ళీ అధ్యయనం దగ్గరికే వెళ్తాం అన్నటువంటి అది మొదటి నుంచి మనం చెప్తూ వస్తున్నాం. ఇది మన స్టాండర్డ్. 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథమే, అందులో ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి సత్యమే మా స్టాండర్డ్. కానీ ఆ సత్యాన్ని మనకు తెలియజేయటానికి పరిశుద్ధాత్ముడు వేరు వేరు పద్ధతుల్లో మనతో మాట్లాడతాడు.
ఆ పద్ధతులన్నీ ఏంటంటే బైబిలే చెప్తోంది అని మనం వేరు 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 ఉదాహరణలన్నీ తీసుకుంటూ వచ్చాం. ఇక్కడ వరకు మనం వచ్చి ఆగాం. కాబట్టి నా ఉద్దేశంలో ఒక చర్చ అన్నది ఒక అడుగు ముందుకేసాం. ఎందుకు అని అంటే పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు అన్నటువంటి విషయంకి వచ్చాం. వాక్యం ద్వారా మాట్లాడటం అంటే ఏంటి, ఎలా అనే దగ్గరికి వచ్చాం. ఓకే, అయిపోయిందా మీరు చెప్పడం? యా, గో హెడ్ బ్రదర్, మీరు ప్రశ్న. సో ఇప్పుడు ఇంకా మరో ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు దేవుడు నేరుగా మనతో మాట్లాడతాడా అన్న విషయంలో పాత నిబంధనలో ప్రవక్తలతో మాట్లాడాడు, కొత్త నిబంధనలో అపోస్తలతో, వారితో సంబంధం ఉన్నటువంటి వారితో మాట్లాడాడు. పాత నిబంధనలు కూడా ప్రవక్తలు వారితో లింక్ ఉన్నటువంటి చాలా మందితో దేవుడు మాట్లాడినట్టుగా మనకు లేఖనాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. కానీ విశ్వాసులందరితో ఆయన మాట్లాడినట్టు బైబిల్లో ఎక్కడా లేదు. కాబట్టి మన అనుదిన పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపు విషయంలో కేవలం ప్రవక్తలకు అపోస్తలకు ఇచ్చినటువంటి సందేశాన్ని అర్థం చేసుకొని దాని ప్రకారంగా మనం నడవడమే తప్పితే మనకంటూ ప్రత్యేకంగా ఏమంటారు, ఇది దేవుడు మాట్లాడు అనేటువంటిది మన సహోదరుల యొక్క అభిప్రాయం. సో దీని విషయంలో మీరు ఏమన్నా చెప్తారా? అంటే ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ కనిపిస్తా ఉంది. ఏంటి అని అంటే, మనతో మాట్లాడతాడు అన్నటువంటి ఒక స్టేట్మెంట్, అలాగే మనతో మాట్లాడు అన్నటువంటి ఒక స్టేట్మెంట్, రెండు కొంచెం మిళితంగా కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ సరిగ్గా ఒకరినొకరు రిప్రజెంట్ చేసుకోవాలి. కాబట్టి జరిగిన మనతో మాట్లాడడం అనేది పరిశుద్ధాత్ముడు మనకు వాక్యములో నుండి విషయాలను ప్రేరేపించి నడిపిస్తాడు అనేది ఒకటి. కానీ నేరుగా మనతో మాట్లాడడం అంటే ఎక్స్ట్రా బిబ్లికల్ రెవల్యూషన్ అనేటువంటిది అనుకుంటా బహుశా ఉద్దేశము. సో ప్రత్యేకంగా మాట్లాడడం అనేది విశ్వాసులందరికీ జరగలేదు, బైబిల్లో జరగలేదు, మనకు కూడా జరగదు అనేది మరి సోదరులో ఒపీనియన్. నా ఒపీనియన్ కూడా అదే కదా. అంటే బేసిక్ గా కన్ఫ్యూజన్ ఏంటంటే, ఇక్కడ ఎక్స్ట్రా బిబ్లికల్ రెవల్యూషన్ అనే పదం నేనేమంటున్నాను అని అంటే, ఏ రెవల్యూషన్ అయినా బిబ్లికలే, ఎక్స్ట్రా బిబ్లికల్ ఏది ఉండదు. ఎక్స్ట్రా బిబ్లికల్ ఉన్నది యాంటీ బిబ్లికల్ అవుతుంది. ఎక్స్ట్రా బిబ్లికల్ అన్నది, ఉదాహరణకు బైబిల్ గ్రంథంలో ఉన్న రెవల్యూషన్ కాకుండా భిన్నమైన రెవల్యూషన్ ఏదైనా వస్తే దాన్ని మనం హెరసీ కింద తీసుకుంటాం. కానీ అది దేవుని సహాయం ద్వారా వచ్చిందని ఎలా మాట్లాడతాం? ఉదాహరణకు దేవుడు ఒక్కడే అని మనం చెప్తుంటే, ఇప్పుడు కొత్తగా ఏదైనా రెవల్యూషన్ వచ్చి ఎక్స్ట్రా బిబ్లికల్ రెవల్యూషన్ అని నా ఉద్దేశంలో దేన్ని అంటాం? టర్మ్స్ డిఫైన్ చేసుకుంటున్నాం. ఇప్పుడు దేన్ని అంటాం అని అంటే, దేవుడు ఒకడు కాదు, దేవుడు 10 మంది, లేకపోతే దేవుడు బహుదేవతలను మనం కలిగి ఉన్నాం ఎవరన్నా చెప్తే, లైక్ మోర్మన్స్ చెప్పినట్లు, లేకపోతే యెహోవా సాక్షులు చెప్పినట్లు చెప్తే, అది మన ఉద్దేశంలో అది ఎక్స్ట్రా బిబ్లికల్ రెవల్యూషన్. దాన్ని మనం క్లియర్ కట్ గా అది దేవునికి సంబంధించింది, బైబిల్ కి సంబంధించింది కాదని చెప్పేస్తున్నాం కదా. సో ఎక్స్ట్రా బిబ్లికల్ రెవల్యూషన్ అనేది ఏంటి, దాని యొక్క నిర్వచనం ఏంటి? ఎక్స్ట్రా బిబ్లికల్ రెవల్యూషన్ అంటే బైబిల్లో చెప్పినటువంటి పద్ధతులలో దేవుడు మాట్లాడినా కానీ ఎక్స్ట్రా బిబ్లికల్ రెవల్యూషన్ ఏనా? బైబిల్లో చెప్పినటువంటి పద్ధతులు అంటే, ఉదాహరణకు నేను చెప్పినట్లుగా కళల ద్వారా, దర్శనాల ద్వారా, ప్రవచనం ద్వారా, దేవుని భక్తుల ద్వారా, బోధ ద్వారా, తర్వాత బుద్ధి చెప్పుట ద్వారా, తర్వాత పరిశుద్ధాత్ముడు వచనములను జ్ఞాపకం చేయటం ద్వారా, తలంపులను నియంత్రించడం ద్వారా, తలంపులను రెగ్యులేట్ చేయటం ద్వారా, ఇవన్నీ కూడా పద్ధతులు, సాధకములుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నాయి. వీటి ద్వారా వచ్చిన ప్రతి ఒక్కటి నేను చెప్పట్లేదు, వీటి ద్వారా వచ్చిన బైబిల్లో ఉన్న సత్యాలు మనకు గుర్తు చేయబడితే అది ప్రవచనం, అది ప్రత్యక్షత, అది నడిపింపు, అది గైడెన్స్, అది దేవుడు మాట్లాడటం అన్నటువంటి స్టేట్మెంట్ లోనే ఫస్ట్ నుంచి ఆ విధంగానే చెప్తూ వస్తున్నాం. ఇప్పుడు ప్రోగ్రెస్ ఎక్కడ జరిగింది అని అంటే, ఫస్ట్ కేవలం అపోస్తుల వరకే అన్నారు. ఇప్పుడు కాదు అపోస్తులతో సంపర్కం ఉన్న వాళ్ళు కూడా అన్నారు. సో కొంచెం మనం ప్రోగ్రెస్ చేసాం. ఇక్కడ నాకు ఒక వాక్యం గుర్తొస్తుంది బైబిల్లో. యేసుక్రీస్తు శిష్యులు ఆయన దగ్గరకు వచ్చా ఉంటారంటే, కొందరు మనకు చెందినటువంటి వాడు కాడు, అంటే మనతో సంబంధం లేనటువంటి వాడు, వాళ్ళు అద్భుతాలు చేస్తున్నారు అని అడుగుతారు. అంటే వాళ్ళని మేము ఆపాము అంటే యేసుక్రీస్తు ఏమంటారంటే, నాకు తెలియకుండా ఎవడు కూడా అద్భుతాలు చేయలేడు, లేకపోతే నన్ను నా కార్యాలను చేయలేడు అని చెప్తాడు. సో వీళ్ళు నాకంటే ఇప్పుడు బ్రదర్ ఈ మాటలు మాట్లాడినప్పుడు వారితో సంబంధం లేని వ్యక్తులే కదా మరి వాళ్ళు.
అంటే అపోస్తలులతో సంబంధం లేనివారు, కానీ ప్రభుతో సంబంధం ఉండే అవకాశం ఉంది అంటున్నారు మీరు. అంతే, ప్రభుతో సంబంధం లేకుండా చేయలేడు అని ప్రభువే చెప్పాడు. నాతో సంబంధం లేకుండా ఎవరు చేయలేరు, కానీ అపోస్తలతో సంబంధం లేని వ్యక్తి ఆయన ఎవరైతే అద్భుతాలు చేస్తున్నారో అది. మరి ఇది అంటే ఇప్పుడు బ్రదర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో అపోస్తలతో ప్రవక్తలతో సంబంధం ఉన్న వారు మాత్రమే ఈ అద్భుతాలు కానీ సూచక్రియలు కానీ చేశారు. అది కూడా ఓన్లీ ఏంటది రెవల్యూషన్ కోసం, అంటే పాత నిబంధన కొత్త నిబంధన కోసము జరిగినటువంటి విషయాలు, వాటిని ధ్రువపరచడానికి, వాటిని కన్ఫర్మ్ చేయడానికి అన్న కోణంలోనే జరిగాయి ఇవన్నీ అని చెప్తున్నారు. ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏమిటి అని అంటే, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతున్నారు మన సహోదరులు ఎవరైతే ఈ వాక్యాన్ని అర్థం చేసుకునే దిశగా ఆలోచిస్తున్నారో వారికి ఉన్నటువంటి ప్రధానమైన కన్ఫ్యూజన్ నాకు తెలిసినంత వరకు ఏంటంటే, న్యూ టెస్టమెంట్ అంటే పుస్తకం అనుకుంటున్నారు. న్యూ టెస్టమెంట్ అంటే పుస్తకం కాదు. న్యూ టెస్టమెంట్ అనే ఇప్పుడు మన చేతికి వచ్చిన క్రొత్త నిబంధన పుస్తకానికి మనం క్రొత్త నిబంధన అని పేరు పెట్టాం, కానీ నిజమైన నిబంధన పుస్తక రూపం కాదు. నిజమైన నిబంధన దేవుడు మన హృదయాలలో చేసినటువంటి కార్యం. దాని గురించి నేను మాట్లాడతాను. దాని గురించి రావటానికి ముందు ఒక వాక్య భాగం నేను చదువుతాను. ఇప్పుడు అపోస్తలుల కార్యములు ఒకసారి చూసినట్లయితే, అంటే అపోస్తలుల కార్యములో 21, మేము వారిని విడిచిపెట్టి ఓడ ఎక్కి చిన్నగా వెళ్ళి కోసుకును మరునాడు రోదుకును అక్కడి నుండి పతరకును వచ్చితిమి. అప్పుడు ఫెనీకేకు వెళ్ళబోచున్న ఒక ఓడను చూచి దానిని ఎక్కి బయలుదేరితిమి. కుప్ర ఎదురుగా వచ్చి దానిని ఎడమ తట్టున విడిచి సిరియా వైపుగా వెళ్ళి తూరులో దిగితిమి. అంటే దే కేమ్ టు ఎ ప్లేస్ కాల్డ్ టైరస్, లైక్ తూరు అనేటటువంటి ఒక పట్టణానికి వచ్చారు. తూరు అన్న పట్టణానికి దీనికంటే ముందు ప్రభువైన యేసుక్రీస్తు ఆ ప్రాంతానికి వచ్చినట్లుగా ఉన్నటువంటి దాఖలాలు తప్ప ఏ అపోస్తలులు ఇక్కడికి వచ్చినట్లుగా మనకు అపోస్తలుల కార్యంలో దాఖలాలు లేవు. ఏ అపోస్తలులు వచ్చి ఇక్కడ అద్భుత కార్యాలు చేసినట్లుగాను, లేకపోతే ఏ అపోస్తలులు వచ్చి ఇక్కడ సంఘాలు స్థాపించినట్లుగాను మనకు దాఖలాలు లేవు. కానీ మనకు ఇక్కడ ఏమని రాయబడి ఉంది, మేమక్కడ ఉన్న శిష్యులను కనుగొని 7 దినములు అక్కడ ఉంటుంది. వీళ్ళు శిష్యులు, వీళ్ళు అపోస్తలులు కాదు, వీళ్ళు సామాన్యమైన శిష్యులు. వారు నీవు యెరూషలేములో కాలు పెట్టవద్దని ఆత్మ ద్వారా పౌలుతో చెప్పిరి. ఎలా చెప్పారు? వీళ్ళు అపోస్తలుల సంపర్కములో ఉన్నారు అని చెప్పటానికి మనకి ఏ వాక్య భాగం కూడా లేదు ఆధారం. అపోస్తలుని యొక్క పరిచర్యను ధ్రువపరచడానికి కూడా వీళ్ళు నువ్వు దాన్ని ఏమంటారు, అక్కడికి యెరూషలేముకు పోవద్దు అని చెప్పినట్లుగా దాని వెనక నియమం ఎక్కడా కనబడట్లేదు. ఏ అపోస్తలుని పరిచర్య అంటే పౌలుని గురించి మాట్లాడుతూ ఉంటే ఒకవేళ పౌలు ఏదైతే చేయాలనుకుంటున్నాడో అది చెయ్యొద్దని ఆపుతున్నారు. పౌలు యెరూషలేముకి వెళ్ళాలనుకుంటే నువ్వు వెళ్ళొద్దని చెప్తున్నారు. అటువంటిది అది కూడా ఎలా చెప్తున్నారు? ఆత్మ ద్వారా పౌలుతో చెప్తున్నారు. సో ఈ టీచింగ్ వీళ్ళకి ఎక్కడి నుంచి దొరికింది? మనకు అపోస్తలుల కార్యంలో మనం చూసినట్లయితే 2వ అధ్యాయంలోనే శిష్యులందరూ చెదిరిపోతారు. శిష్యులందరూ దూర ప్రాంతాలకు యూదులలో ఉన్నటువంటి వారు చెదిరిపోవడం మనం చూస్తాం. చెదిరిపోయినటువంటి వారిలోనే వీళ్ళు అక్కడికి వచ్చినప్పుడు మేము అక్కడ ఉన్న శిష్యులను కనుగొని దే ఫౌండ్ దెమ్. ఎలా కనుగొన్నారు? ప్రాబబ్లీ దే ఆర్ ఇన్ టచ్ విత్ పీపుల్ హూ ఆర్ అదర్. ఎవరైతే చెదిరిపోయిన వాళ్ళలో ఇక్కడ యూదులు ఎవరు, యూదుల సమాజ మందిరం ఎక్కడ, ఇలాంటివి జనరల్ గా ఇక్కడ లేని అంశాలు అవన్నీ కూడా మనము ఎలా తెలుసుకుంటున్నాము, మనకు ఎలా అవగతం అవుతున్నాయి? వాళ్ళు ఎలా ఆత్మ ద్వారా పౌలుతో చెప్తున్నారు? ఆత్మ ద్వారా చెప్పటం అనంటే సర్కాస్టిక్ గా మన సహోదరులు అన్నట్లు చెవులో చెప్పటమో లేకపోతే టీవీలో వచ్చి కనబడి చెప్పటమో కాదు. ఇక్కడ ఆత్మ ద్వారా చెప్పటము అనంటే ప్రభు మనకిచ్చేటటువంటి తలంపులు, స్పాంటేనియస్ గా వచ్చేటటువంటి తలంపులు, స్పాంటేనియస్ గా వచ్చేటటువంటి భావనలు, స్పాంటేనియస్ గా ప్రభు మనకిచ్చేటటువంటి నడిపింపు, దాని గురించి మాట్లాడుతున్నాం. సో అపోస్తలులు మరియు అపోస్తలులకు సంపర్కములో ఉన్నవారు అన్న డెఫినిషన్ కంటే కూడా ఇంకొంచెం బ్రాడర్ గా ఆలోచిస్తే దాన్నే అపోస్తలుల యొక్క బోధన అనుసరించి జీవించే వారందరికీ కూడా ఇవి సంక్రమిస్తున్నాయి. అపోస్తలుల బోధన అనుసరించి ఒక సంఘముగా శిష్యులుగా మారిన ప్రతి ఒక్కరికి ఇది సంభవిస్తుంది. నాకెలా తెలుసు శిష్యులుగా మారిన ప్రతి ఒక్కరికి? ఎందుకంటే ప్రభువే చెప్తున్నాడు. ప్రభు ఏమంటున్నాడు మత్తయి సువార్తలో, మీరు సర్వలోకానికి వెళ్ళండి,
ఒక్క నిమిషం, 28వ అధ్యాయంలో మత్తయి సువార్తలో ఆయన ఏమంటున్నాడు? నేను నేర్పించిన ప్రతి ఒక్కటి నేర్పించండి అంటున్నాడు కదా మత్తయి సువార్తలో. అందులో ఇవి కూడా నేర్పించాడు, ప్రతి ఒక్కటి నేర్పించాడు. ఏమని? పరిశుద్ధాత్ముడు ఇవ్వబడతాడని, పరిశుద్ధాత్ముడు మీకు జరగబోయేవి చెప్తాడని. ప్రతి ఒక్కరికి, కేవలం అపోస్తలులకు కాదు. 11 మంది శిష్యులు యేసు తనకు నిర్ణయించిన గలిలీలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి. కొందరు సందేహించిరి. అపోస్తలులోనే మళ్ళీ, అయితే యేసు వారి యుద్ధకు వచ్చి, పరలోకమందును భూలోకమందును నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. అందరినీ ఎవరిని చేయాలి? శిష్యులనుగా చేయాలి. వీళ్ళు ఇక్కడ ఎవరిని కనుగొన్నారు? శిష్యుల్ని కనుగొన్నారు. శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. బోధించుడి అన్న పదం ఇక్కడ ఉంది. అంటే దే టాట్, వాళ్ళు బోధించారు. ఏమని? పరిశుద్ధాత్ముడు, వీరికి పరిశుద్ధాత్ముడు సంచకరువుగా ఇవ్వబడ్డాడు. వీరికి పరిశుద్ధాత్ముడు సర్వసత్యంలోనికి నడిపింపబడడానికి ఇవ్వబడ్డాడు. ఇవ్వబడినటువంటి ఆ పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలను నేర్పిస్తున్నాడు. యేసు ప్రభు నేర్పిన మాటలన్నిటిని జ్ఞాపకం ఉంచుకొని చెదిరిపోయినటువంటి వారందరూ కూడా ఇవి నేర్చుకున్నారు గనుకనే వాళ్ళు ఆత్మలో కమ్యూనికేట్ చేస్తున్నారు. ఏమని? ఆత్మ ద్వారా పౌలుతో చెబుతున్నారు, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు అని. సో ఇది చాలా క్లియర్ గా అపోస్తలులకు, లేకపోతే అపోస్తలుల సంక్రమములో, అపోస్తలుల సంపర్కములో ఉన్న వారికి అనడం కంటే కూడా దీన్ని సంఘమునకు, అపోస్తలుల బోధ పైన నిర్మింపబడిన వారందరికీ, ఎవరైతే సంఘముగా కట్టబడుతున్నారో వారందరికీ కూడా పరిశుద్ధాత్ముని యొక్క ప్రత్యక్షత, పరిశుద్ధాత్ముడు బయల్పాటు అనేది ఇస్తున్నాడు అనేది మనకు తెలుస్తోంది. అయితే అందరికీ బయలుపాటు ఉంది. అందరికీ స్వప్నం వస్తుందా? రాదు. అందరికీ దర్శనం వస్తుందా? అలా బైబిల్ చెప్పదు. అందరూ ప్రవచిస్తారా? బైబిల్ చెప్పదు. అందరూ అపోస్తలులా? బైబిల్ చెప్పదు. వేరు వేరు మాధ్యమాలు, వేరు వేరు వరాలు ప్రభు ఇచ్చాడు. ఆ విషయం మనం పోయినసారి ఆల్రెడీ చూసేసాం. కానీ ఆత్మ మాట్లాడడా అనేది ప్రశ్న. మాట్లాడతాడు. ఎక్స్ట్రా బిబ్లికలా? ఇది కాదు. ఎటువంటి పరిస్థితిలోనూ ఎక్స్ట్రా బిబ్లికల్ కాదు. ఎందుకు ఇది ఎక్స్ట్రా బిబ్లికల్ ఎలా అవుతుంది? ఇప్పుడు ఈయన వచ్చాడు, ఈ శిష్యులు వీళ్ళు ఉన్నారు, ఈ శిష్యులను కనుక్కొనటం ఎక్స్ట్రా బిబ్లికల్ ఎట్లా అవుతుంది? ఎందుకు కాదు అని అంటే, మీరు కూడుకొనుట అన్నది దేవుని యొక్క, లేకపోతే శిష్యులతో కలిసి ఉండుట అన్నది, సంఘరూపముగా ఆరాధించుట అన్నది దేవుని యొక్క నియమము. ఆ నియమాన్ని వాళ్ళు పాటిస్తున్నారు. ఇంకొక నియమము, మీ సహోదరుడు దాన్ని ఏమంటారు, మీ సహోదరుడు ఒకవేళ ఏదైనా రిస్క్ లోకి వెళుతూ ఉంటే వాడికి తగినటువంటి ప్రోత్సాహం, తగినటువంటి హెచ్చరిక, తగినటువంటి దిద్దుబాటు, తగినటువంటి దాన్ని ఏమంటారు, చేయాల్సినవి చేయకూడనివి చెప్పే జాగ్రత్తలు, ఇవన్నీ బైబిల్ నియమాలే. అవే చెప్తున్నారు వాళ్ళు అక్కడ. దిస్ ఈస్ నాట్ ఎన్ ఎక్స్ట్రా బిబ్లికల్ రెవల్యూషన్. దిస్ ఈస్ వెరీ మచ్ ఇన్ ది బిబ్లికల్ రెవల్యూషన్. కానీ ఈస్ దేర్ ఎ పాసిబిలిటీ టు దాన్ని ఏమంటారు, డిసర్న్ వెదర్ ఐ షుడ్ డూ ఇట్ ఆర్ నాట్? అవును, ఇవ్వబడినటువంటి ప్రత్యక్షణ అంతా చేసి తీరాలి అన్న నియమం బైబిల్ నూతన నిబంధన గ్రంథంలో లేదా నూతన నిబంధనలో ఎక్కడ లేదు. ఇక్కడ నూతన నిబంధన గ్రంథం వేరు, నూతన నిబంధన వేరు. ఎందుకో చెప్తాను. మీరు అడిగినటువంటి ప్రశ్నకు నూతన నిబంధన అన్నది ఇర్మియా గ్రంథంలో మనకు ఆల్రెడీ తెలుసు. ఇర్మియా గ్రంథంలో మనకు చెప్పాడు కదా, ఒకసారి చూద్దామా ఇర్మియా గ్రంథము. ఇది యాక్చువల్ గా మన సహోదరులకు అందరికీ కూడా కంఠత వచ్చేటటువంటి వచనమే. ఎందుకు మరి కన్ఫ్యూజ్ అవుతున్నారో తెలీదు. కానీ ఒకసారి చూసుకుంటే కనుక మనము ఇర్మియా గ్రంథంలో ఉన్నటువంటి స్పష్టమైనటువంటి వివరణ మనకు తెలిసిపోతుంది కదా. ఈ దాన్ని ఏమంటారు, అంత్యదినాలు అంటే ఏంటి, అంత్యదినాలలో ఆయన ఇచ్చేటటువంటి ప్రత్యక్షత ఏంటి, లేకపోతే ఆయన ఇచ్చేటటువంటి నియమం ఏమిటి. 31వ అధ్యాయం, ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. అది ఆయన చేసే నిబంధన, అది పుస్తకం కాదు. పుస్తకములో ఈ నిబంధనను గురించినటువంటి డీటెయిల్స్ వ్రాయబడ్డాయి. అన్ని డీటెయిల్స్ వ్రాయబడలేదు. ఏది దేవుడు తన పరిశుద్ధాత్మని యొక్క సార్వభౌమాధికారములో పొందుపరచాలని నిర్ణయించాడో అవి పొందుపరిచాడు. సో పుస్తకము వేరు, నిబంధన వేరు. ఇదిగో ఇదే యెహోవా వాక్కు, ఇది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. అంటే పాత నిబంధన. పాత నిబంధన అంటే కూడా పుస్తకం కాదు. పాత నిబంధనకు సంబంధించినటువంటి యాక్టివిటీస్ అన్ని కూడా ఒక పుస్తక రూపంలో, తనాక్ రూపంలో మనం పొందుపరిచాం. ఇది చాలా బేసిక్ ఇన్ఫర్మేషన్ కదా.
వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారిని పెనిమిటినైనను వారు ఆ నిబంధన భంగము చేసుకొనిరి. నిబంధన భంగము చేయటం అంటే పుస్తకం భంగం చేయటం కాదు. నిబంధన భంగం చేయటం అంటే ఆ రిలేషన్షిప్, పెనిమిటి వంటి రిలేషన్షిప్ ను పోగొట్టుకోవటం, దాంట్లో వారు అవిశ్వాస్యతను చూపించటం. అయితే ఇదే యెహోవా వాక్కు. ఆ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయు నిబంధన ఇదే. ఏంటా నిబంధన? వారి మనస్సులలో నా ధర్మ విధిని ఉంచెదను. అంటే ఇన్ అవర్ హార్ట్స్, హార్ట్ మనస్సు అన్నప్పుడు మైండ్, హార్ట్, భావనలు, ద వెరీ సోల్, మన బీయింగ్ అంతా కూడా ఈ మాట, ఒకే మాట అన్నిటికీ ప్రాతినిధ్యం వహిస్తుంది. వారి మనస్సులలో నా ధర్మ విధిని ఉంచెదను, వారి హృదయము మీద దానిని వ్రాసెదను. యెహోవా వాక్కు ఇదే. సో ఆయన నిబంధన అని అంటే పుస్తకం కాదు. ఆయన నిబంధన అంటే ఆయన మన జీవితాలలో ఆయన యొక్క నియమాన్ని, ఆయన యొక్క హృదయాన్ని, ఆయన యొక్క హృదయ చిత్తాన్ని, తలంపులను మన హృదయంలో వ్రాస్తాడు. ఎలా వ్రాస్తాడు? సంచకరవుగా ఇవ్వబడినటువంటి పరిశుద్ధాత్ముడు మనకు నూతన హృదయాన్ని దయచేస్తాడు. దాన్నే మారు మనస్సు అనుభవం అంటున్నాం. ఆ నూతన హృదయంతో పరిశుద్ధాత్ముని యొక్క సహవాసం ఉంటుంది. ఆ పరిశుద్ధాత్ముడు మనకు ఈ నూతన నియమానికి సంబంధించిన, నూతన నిబంధనకు సంబంధించిన నియమాలను నేర్పిస్తూ వస్తున్నాడు. అందుకని దీన్ని నయా నియం అంటారు కొన్ని భాషల్లో. ఇది ఒక నియమము, పుస్తకం కాదు. రైట్. అయితే సరే, అది నెక్స్ట్ మరొకటి ఏంటంటే యోవేలు గ్రంథంలో ఉన్నటువంటి 2వ అధ్యాయము 28 నుండి 32 ఉన్న వచనాల్లో ఆ అపోస్తలుల కార్యంలో నెరవేర్పుగా మనం సహోదరులు ఏమంటున్నారంటే ఇందులో కొన్ని జరిగినటువంటి సంగతులు ఉన్నాయి, జరుగుతున్నటువంటి సంగతులు ఉన్నాయి, జరగాల్సినటువంటి సంగతులు ఉన్నాయి అని చెప్పారు. విచ్ ఈజ్ ఓకే. అది నెట్వర్క్ సరిగ్గా ఉన్నట్లేదు. వినబడతలేదా? మీ నెట్వర్క్ సరిగ్గా ఉన్నట్లేదు, కానీ పర్వాలేదు, చెప్పండి, వినిపిస్తుంది. అయితే ఈ కళలు, దర్శనాలు జరిగిపోయినవి, ఒక్క నిమిషం, కళలు, దర్శనాలు ఇవన్నీ కూడా ఇవి జరిగిపోయినటువంటివి అని అంటున్నారు మన సహోదరులు. జరుగుతున్న విషయాలుగా మనం వీటిని చూడాల్సిన అవసరం లేదు. అంటే ఇవి అంటే ఏంటంటే ఎక్స్ట్రా బిబ్లికల్ గైడెన్స్ అనేటువంటిది ఉంది అనడానికి ఈ వచనం సరిపోదు. ఎందుకంటే ఈ కళలు, దర్శనాలు కూడా ఎక్స్ట్రా బిబ్లికల్ ఎవిడెన్సెస్ అన్నట్లుగా మన సహోదరులు మాట్లాడుతున్నారు. సో ఈ విషయంలో మీరేమంటారు? మీరు చెప్పిన తర్వాత నేను ఒక సంఘటన చెప్తాను నా జీవితంలో, దాన్ని కూడా ఏమంటారో చెప్పండి. సార్ రైట్, అంటే మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్కి వెళ్తాను అంటున్నారు. దాని గురించి ఆలోచిద్దాం, మనం మాట్లాడదాం తప్పకుండా. నాకు కూడా చాలా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, కాకపోతే వాక్యం నుంచే మాట్లాడతాను. ఇక్కడ మళ్ళీ ఒకసారి చూస్తాను. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో అంత్య దినముల యందు నేను అని మొదలు పెడుతున్నాడు. ఇది యోవేలు గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచనాన్ని తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టి మాట్లాడేటటువంటి సందర్భం. అంటే కొత్తగా ఎక్స్ట్రా బిబ్లికల్ కాదు ఇది. ఇది ఎక్స్ట్రా బిబ్లికల్ ఎలా? ఆల్రెడీ బైబిల్లో ఉన్నటువంటి దాన్ని కోట్ చేస్తూ మాట్లాడే మాటలు ఎక్స్ట్రా బిబ్లికల్ ఎలా అవుతాయి? దిస్ ఈస్ నాట్ ఎన్ ఎక్స్ట్రా బిబ్లికల్ రెవల్యూషన్. దిస్ ఈస్ వెరీ మచ్ విత్ ఇన్ ద బిబ్లికల్ కాంటెక్స్ట్ ఆర్ విత్ ఇన్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది బిబ్లికల్ ప్రాఫెసీ. ఆల్రెడీ బైబిల్లో చెప్పినటువంటి ప్రాఫెసీనే ఫుల్ఫిల్మెంట్ జరుగుతూ ఉన్నప్పుడు వారికి అర్థమవుతున్నటువంటి మాట. కానీ ఇది ఎక్స్ట్రా బిబ్లికల్ ఎలా అవుతుంది? కానీ ఏం చెప్తున్నాడు ఇక్కడ? మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. ఇది కొత్తగా చెప్తున్నాడు ఆయన ఇక్కడ? కాదు, ఆల్రెడీ చెప్పేశాడు యోవేలు గ్రంథంలో. దెర్ ఈస్ నథింగ్ ఎక్స్ట్రా బిబ్లికల్ హియర్. ఇవి కూడా అసలు మీ కుమారులు, మీ కుమార్తెలు ప్రవచించెదరు, ఇది ఎక్స్ట్రా బిబ్లికల్ కాదు. ఎందుకు అనంటే ప్రవచించేవారు పాత నిబంధన గ్రంథంలో ఏదైతే మాట చెప్తున్నారో మీ కుమారులు, కుమార్తెలు ప్రవచిస్తారని, ఆ దాన్నే మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు. సో ఆల్రెడీ ఉన్న వాక్యంలో నుంచే ఇప్పుడు జరిగేదానికి వివరణ ఇస్తున్నాడు కదా, ఇది ఆల్రెడీ పాసిబిలిటీ ఉంది అని. కాబట్టి ఇది ఎక్స్ట్రా బిబ్లికల్ కాదు. మీ యవ్వనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీద, నా దాసురాండ్ర మీద నా ఆత్మను కృమ్మరించెదరు గనుక వారు ప్రవచించెదరు. ఇక్కడ వరకు ఒక భాగం. ఇదేంటి? మనుష్యులు దేవుని ఆత్మ కృమ్మరింపబడటం వలన జరిగేటటువంటిది ఇది. దాని తర్వాత ఏముంది? దేవుడు
తనంతట తాను చేసేటటువంటి పనులు ఇవి. పైన ఆకాశమందు మహత్కార్యములు, క్రింద భూమి మీద సూచక క్రియలు, రక్తమును అగ్నిని వాటి కలుగజేస్తాను. ప్రభువు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుకు సూర్యుడు చీకటిగా, చంద్రుడు రక్తవర్ణముగా ఇవి వేరు. ఇవి దేవుడు చేసేటటువంటి పనులు. అక్కడ కళలు, తర్వాత ప్రవచనాలు, తర్వాత దర్శనములు, ఇవి కూడా దేవుడే చేస్తాడు. కానీ ప్రజల జీవితాలలో మనకు సూచనగా కనిపించే ఇన్ని రోజులు కేవలము యూదులకు మాత్రమే జరిగింది. ఇన్ని రోజులు కేవలం యూదులకు మాత్రమే జరిగింది. కానీ ఇప్పుడు సర్వజనుల మీద, లేకపోతే సకల మనుషులందరి మీద, యూదులు మాత్రమే కాదు యూదేతరులు కూడా, నా ఎందరు ఆయనను అంగీకరించిరో వారందరూ నా పిల్లలగుటకు అధికారం ఇస్తానని ప్రభు చెప్పాడు కదా. అందరి మీద ఎందరు ఆయనను అంగీకరిస్తారో వారందరికీ కూడా ఆత్మ కృమ్మరింపు అన్నది అవకాశం ఉంది. ఆ ఆత్మ కృమ్మరింపు మీ కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారు, యవ్వనులు దర్శనం చూస్తారు. ఇక్కడ మళ్ళా ఒక సరిగ్గా వచనాన్ని అర్థం చేసుకోకుండా వచ్చిన ఇంకొక కొన్ని ప్రశ్నలు ఏంటంటే, ఇక్కడ మీ కుమారులు ప్రవచిస్తారు అంటే అందరూ ప్రవచిస్తారా? కుమార్తెలు అందరూ ప్రవచిస్తారా? యవనులు అందరూ దర్శనం చూస్తారా? బైబిల్ అలా చెప్పట్లేదు. బైబిల్ అలా చెప్పుంటే మనం ఆ మాటలు అడగాలి. బైబిల్ ఏం చెప్తోంది? మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచిస్తారు. బైబిల్ ఏం చెప్తోంది? అందరి గురించి, మనుషులందరి మీద ఆత్మ కుమ్మరింపబడుతుంది అని చెప్తుంది. ఆత్మ కుమ్మరింపబడతాడు. ఆత్మ కుమ్మరింపబడిన తర్వాత కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారు, యవ్వనులు దర్శనం చూస్తారు, వృద్ధులు కలలు కంటారు. ఇంతవరకు మనం తీసుకుందామా వద్దా అది చెప్పాలి. ఇది ఎక్స్ట్రా బిబ్లికల్ రెవల్యూషన్. ఎలా? ఆల్రెడీ ఉన్న రెవల్యూషన్ నే చెప్తున్నాడు, కొత్త రెవల్యూషన్ ఏమీ కాదు. వచ్చే కళలు కూడా ఎక్స్ట్రా బిబ్లికల్ రెవల్యూషన్ కాదు. వచ్చే దర్శనాలు కూడా ఎక్స్ట్రా బిబ్లికల్ రెవల్యూషన్ కాదు. ఆ దినములలో నా దాసురాండ్ర మీద నా ఆత్మను కుమ్మరించేందుకు కనుక వారు ప్రవచించెదరు. ఇప్పుడు ప్రవచన అన్నది ఎక్స్ట్రా బిబ్లికల్ రెవల్యూషన్ అని చెప్పటము, ప్రవచనము ఎక్స్ట్రా బిబ్లికల్ రెవల్యూషన్ కాదు కదా. ప్రవచనం అన్నది బిబ్లికల్ రెవల్యూషన్ కదా. బైబిల్లో ఉన్నటువంటి సమాచారాన్ని చెప్పటమే కదా ప్రవచనం అంటే. బైబిల్లో ఉన్నటువంటి జరిగిపోయిన యేసు ప్రభువు నేర్పించిన విషయాలను ఇప్పుడు జరుగుతున్న సందర్భాలలో అన్వయించుకునేందుకు అవసరమైనటువంటి స్పాంటేనియస్ గా వచ్చినటువంటి పరిశుద్ధాత్ముని యొక్క ప్రేరణ కదా దర్శనం అంటే. ప్రవచనం అంటే ఇప్పుడు నూతన నిబంధన గ్రంథంలో ఉన్న ప్రవచనాలను పాత నిబంధన గ్రంథంలో ఉన్న ప్రవచనాలతో పోల్చి చూసే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. అలా కాదు. నూతన నిబంధన గ్రంథంలో ప్రవచనాలు అని అన్నప్పుడు ఉన్నటువంటి నియమాలు వేరుగా ఉన్నాయి. దాని గురించి తర్వాత చూద్దాం. ఇప్పుడు సెషన్ ఎండేటప్పుడు మళ్ళా ఒకవేళ ఈ సందర్భం వస్తే చూస్తాం. కాకపోతే ఇది ఎక్స్ట్రా బిబ్లికల్ రెవల్యూషన్ కాదు. అలాగే క్రొత్త సమాచారం ఏది కాదు. బైబిల్లో ఉన్న సమాచారాన్నే పరిశుద్ధాత్ముడు మనకు తెలియజేస్తాడు. కానీ దానిని కూడా ప్రత్యక్షత అని అంటారు, దానిని కూడా నడిపింపని అంటారు, దానిని కూడా పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపు గాను, గైడెన్స్ గాను, మాట్లాడటం గాను, ఆయనతో కమ్యూనికేషన్ గాను చూస్తారు. మొదటి నుంచి ఇదే చెప్తూ వస్తున్నాం. కన్ఫ్యూజన్ పెట్టుకోవడం కారణం వల్ల ఇది కొంచెము ఇబ్బంది పడ్డారన్నది నా ఉద్దేశము. సో అంత్యదినములు, ఈ రోజుకి అంత్యదినములేనా? అంత్యదినములే. మనుషులందరి మీద, కేవలం అపోస్తలులు కాదు, కేవలం యూదులు కాదు, అందరికీ ఈ అవకాశం ఉంది. మనందరికీ కూడా పరిశుద్ధాత్మని కృమ్మరింపున్న కారణంగా వేరు వేరు దర్శనములు, వేరు వేరు కళలు, వేరు వేరు ప్రవచనాలు, వేరు వేరు భాషలు, ఇలాంటి అన్ని రకాలైనటువంటి ఆత్మ వరముల ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇది ఎప్పటి వరకు కరెక్ట్ గా? అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయి వారందరూ రక్షణ పొందుదురు. ఈ రక్షణ అన్నది సంపూర్ణమయ్యేంత వరకు ఇది కంటిన్యూ అవుతుంది. అంటే అంత్యదినముల యొక్క అంతము వరకు ఇది కంటిన్యూ అవుతుంది. ప్రభు చేసే పనులు కూడా ఇందులో ఉన్నాయి. సృష్టిలో మార్పులు తీసుకొస్తాడు, భూమి మీద సూచక క్రియలు చేస్తాడు. భూమి మీద సూచక క్రియలు అంటే ఉదాహరణకు భూమి కంపించిపోవటం, భూమి దాన్ని ఏమంటారు దద్దరిల్లటం, ప్రార్థించినప్పుడు దద్దరిల్లటం, తర్వాత దాన్ని ఏమంటారు పైన ఆకాశమందు కొన్ని సూచనలు మనకు కనబడటం, అలాంటి కనిపిస్తూ వస్తున్నాయి. హిస్టారికల్ గా కనిపిస్తూ వస్తున్నాయి, నేటికి కనిపిస్తూ వస్తున్నాయి. కొంతమంది దైవజనులు చనిపోయినప్పుడు కనిపిస్తూ వస్తున్నాయి. దాన్ని యాదృచ్ఛికాలుగా కొట్టిపారేస్తే యాదృచ్ఛికాలుగా కొట్టిపారేయచ్చు. దేవుడు చేసిన క్రియలుగా చూస్తే అది కూడా చూడొచ్చు. నేను బైబిల్ నమ్ముతాను కాబట్టి, దేవుడు ఇవన్నీ చేయగలడు అని నమ్ముతాను కాబట్టి అవి దేవుని క్రియలు అంటాను. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను కదా, చెప్తాను. ఇప్పుడు కళల గురించి చెప్తాను.
కళలు, దర్శనాలు గురించి చాలా మంది నాకు చెప్పారు. అయితే నేను ఒకటి పర్సనల్ నాకు ఒకటి కాదు చాలా ఉన్నాయి, కానీ ఒకటి చెప్తాను ఈ సందర్భంలో. ఒకసారి నేను 2.5 years నుంచి సైనసైటిస్ అనేటువంటి వ్యాధితో బాధపడుతున్నాను. చాలా అల్లోపతి, హోమియోపతి అన్ని మందులు నేను వాడాను, నాకేం తగ్గలేదు. ఒకరోజు ఏమైందంటే తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ నోస్ మొత్తం బ్లాక్ అయిపోయింది. బ్లాక్ అయిపోయినప్పుడు నేను ప్రార్థన చేసి అంటే మొట్టమొదటిసారిగా అంత నా ప్రయత్నాలు చేస్తున్నా. నేను బేసిక్ ఏం నమ్మేవాడినంటే స్వస్థతల గురించి వీటి గురించి అసలు మనం నమ్మొద్దు ప్రభుని కేవలం సత్యం గురించే నమ్మాలి అనేటువంటి వ్యక్తిని. కాబట్టి నాకు బాగలేకున్నా నేను ఎప్పుడు అడగలేదు దేవుని అడగలేదు. కానీ అది ఎంతకు తగ్గకపోవడము, ఆ తర్వాత ఆ రోజు నాకు పర్టికులర్ గా ఈ నోస్ అంతా బ్లాక్ కావడం వల్ల బాధతో మొట్టమొదటిసారిగా నేను అడిగాను, ఇది ప్రార్థన చేశాను, ప్రభువా ఏంది ఇది ఇలా అని చెప్పి ప్రార్థన చేసి పడుకున్నాను. అంటే సడన్ గా ప్రార్థన చేసిన తర్వాత ఒక మైకం గమ్మినట్లుగా నిద్ర వచ్చింది. పడుకుంటే ఒక కళ వచ్చింది. కళలో ఒక డాక్టర్ ఉన్నారు, 2 డాక్టర్లు ఉన్నారు. నేను వెళ్ళాను, వాళ్ళు నాకు ఒక 5 టాబ్లెట్ ఇచ్చారు. మొత్తానికి కళ వచ్చింది, అయిపోయింది. పొద్దున్న తెల్లవారుజామున లేచేసరికి నా నోస్ బ్లాక్ కావడం కానీ ఏం లేదు. నాకు తర్వాత మళ్ళా రాలేదు. కొన్ని సంవత్సరాల వరకు కూడా అసలు ఆ సిమ్టమ్స్ అనేవి లేవు. అసలు సడన్ గా సడన్ గా అది జరిగింది నాకు. ఇప్పుడు దీన్ని ఏమనాలి? నేను ప్రార్థన చేసింది దేవునికే ప్రార్థన చేశాను. అంతవరకు తక్కువగా ఉంది, ఆన్ ది స్పాట్ లో తక్కువ అయిపోయింది. ఇప్పుడు నన్ను ఎవరు బాగా చేశారనుకోవాలి? నాకు బాగా అయ్యింది అనేది దేవుని వల్లనే అనడానికి నాకు వచ్చినటువంటి కళ నాకు కన్ఫర్మేషన్. ఆ కళ రాకపోతే నాకు ఎలా బాగా అయ్యింది అనే దానికి నేను వేరే కారణాలు వెతుక్కోవచ్చు. కానీ ఆ కళలో నాకు చాలా స్పష్టంగా ఆయన ఇచ్చినటువంటి టాబ్లెట్లు విచిత్రంగా ఉండడము, వాటిని ఆత్మీయ టాబ్లెట్లు అనడము, ఇట్లా కొంచెం జరిగింది కళలో. ఎనీవే, నాకు క్లియర్ గా ఏమర్థమైందంటే ఈ కళ దేవుడి నుండే నాకు వచ్చింది. సో నాకు బాగైంది. ఇప్పుడు నేనేమనాలి అంటే, ఇప్పుడు కళ ఇది ఎక్స్ట్రా బిబ్లికల్ ఎవిడెన్స్ అనాలా, గైడెన్స్ అనాలా, లేకపోతే దేవుడు ఆల్రెడీ కళల ద్వారా దేవుడు భక్తులతో చాలా మందితో మాట్లాడాడు, కళల ద్వారా, దర్శనాల ద్వారా మాట్లాడాడు. దాంట్లో భాగంగానే నాకు ఉన్నటువంటి ఒక ఇష్యూలో ఆయన నాకు కళ చూపించి దాన్ని బాగు చేశాననేటువంటి నిర్ధారణ నాకు ఇచ్చాడు. సో ఈ విషయంలో దీన్ని ఏమన్నా మనం ఎక్స్ట్రా బిబ్లికల్ రెవల్యూషన్ అంటామా? నేను దాన్ని అంటే వ్యక్తిగతంగా మీరు మాత్రమే దాని గురించి చెప్పగలరు, నేను చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే మీకు దేవునికి మధ్యలో ఉన్నటువంటి సంబంధానికి గురించినటువంటి అంశం అది. కానీ ఒక థర్డ్ పర్సన్ గా నాకు మీరు ఇచ్చిన డేటా ఇంతవరకు మీరు ఏదైతే చెప్పారో కేవలం దాని మీద మాత్రమే, మిగిలిన మీరు ఏదైతే చెప్పలేదో, ఏదైతే మీకు దేవునికి మాత్రమే మధ్యలో ఉన్నటువంటి డేటా ఏదైతే అది నాకు తెలియదు. కాబట్టి దాని గురించి నేను తీర్పు తీర్చలేను. కానీ మీరు నాకు చెప్పినటువంటి డేటా మాత్రంలో నేను చూస్తే నాకేమర్థమవుతుంది అంటే, నంబర్ 1, దేవుడు కళల ద్వారా మాట్లాడతాడని దేవుని వాక్యం చెప్తుంది. నంబర్ 2, దేవుడు స్వస్థపరుస్తాడని దేవుని వాక్యం చెప్తుంది. నంబర్ 3, దేవుడు ఇన్స్టెంట్ గా స్వస్థపరుస్తాడని దేవుని వాక్యం చెప్తుంది. నంబర్ 4, అటువంటి కార్యములు దేవుని యొక్క విశ్వాస్యతను చూపించడానికి ప్రభువు చేశాడా, స్వస్థతల వంటి కార్యాలు చేశాడు. ఈ 4టిని బట్టి మీరు దాని పర్యవసానంగా, అంటే ఆ కార్యం యొక్క పర్యవసానంగా చివరిగా 5వదిగా మీ హృదయంలో దేవుని పట్ల కృతజ్ఞత, దేవుని పట్ల ఆరాధన, దేవుని పట్ల మరింత విశ్వాసము పెరిగిందా, తగ్గిపోయిందా? పెరిగినప్పుడు నేను దాన్ని క్రిటిసైజ్ చేయటమో, లేకపోతే నేను దాన్ని పక్కన పెట్టడమో, లేకపోతే నేను దాన్ని తూలనాడటానికో నా దగ్గర ఏ లైసెన్స్ కనబడట్లేదు. అందుకే నేను కేవలము ఓకేనా బ్రదర్, మీకు దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచాడా, దేవునికి స్తోత్రం అని చెప్పి వెళ్ళిపోవటం తప్ప. అయితే నేను తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏమిటి అనంటే, నేనేం చేస్తాను అనంటే, ఈ ఉదాహరణ చూపించి ప్రజలకు, కాబట్టి దేవుడు ఇలాగే చేస్తాడు అని నేను చెప్పను. ఎందుకంటే బైబిల్లో అట్లే చేయలేదు. కరెక్ట్. కాబట్టి ఇది ఎక్స్ట్రా బిబ్లికల్ కాదు నా ఉద్దేశంలో.
విత్ ఇన్ ద బైబిల్ సత్యాన్ని ధృవపరచడానికి, బైబిల్ సత్యాన్ని రూఢి చేయడానికి వచ్చినటువంటి ఇంకొక నడిపింపు అని చూస్తాను. ఓకే, సరే, అది ఒక విషయము. ఇప్పుడు ఇంకొక ప్రశ్న అండి. ఇప్పుడు రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 16వ వచనంలో ఆత్మ మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు అనేది వచనం ఉంది కదా. ఇది ఎట్లా ఆత్మ మన ఆత్మతో సాక్ష్యం ఇస్తాడు అంటే, కొత్త విషయాలు ఏమైనా చెప్తాడా, లేకపోతే ఉన్నటువంటి విషయాలనే చెప్తాడా? ఏంటి మనకి ఇచ్చే సాక్ష్యం ఏంటి, అసలు ఎలా ఇస్తాడు ప్రాముఖ్యంగా? ఇంతకు ముందు ఉన్నటువంటి ఎపిసోడ్ లో కూడా నేను చాలా క్లియర్ గా చెప్పాను. మనతో ప్రభు మాట్లాడతాడు, మనతో ప్రభువు సూచనల ద్వారా మాట్లాడతాడు, మనతో ప్రభు కళల ద్వారా మాట్లాడతాడు, దర్శనము ద్వారా మాట్లాడతాడు, పెద్దల ద్వారా మాట్లాడతాడు, సంఘము ద్వారా మాట్లాడతాడు, సంఘములో ఉన్నటువంటి ప్రవచనము ద్వారా మాట్లాడతాడు, బోధ ద్వారా మాట్లాడతాడు. అంటే చాలా ఒక పెద్ద లిస్ట్ బైబిల్ ఏదైతే చెప్తుందో అంతా చెప్పాం. అయితే దానికి కొన్ని ఉదాహరణలు కూడా చెప్పాం. ఎలాంటివి అని అంటే, పౌలు బర్నబాను ప్రత్యేకపరచడం, లేకపోతే పౌలు అపోస్తలుల గ్రంథం 16వ అధ్యాయంలో ఆటంకపరిచి వేరే చోటికి పంపించడం, లేకపోతే పట్టణంలో హింసలు వస్తాయి, మీరు వెళ్ళిన ప్రతి చోట హింసలు వస్తాయని పౌలుకు తెలియజేయటం, లేకపోతే యేసును అరణ్యంలో తీసుకుని పోవటం, లేకపోతే పేతురు అన్యజనులకు సువార్త చెప్పే విషయంలో దర్శనం చూడటం, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్. అయితే వీటన్నిటినీ కూడా మన సహోదరులు ఎక్స్ట్రా బిబ్లికల్ రెవల్యూషన్స్ గా చూస్తున్నారు. నాకు అలా అర్థం కావట్లేదు. ఎందుకు అవి ఎక్స్ట్రా బిబ్లికల్స్ కానే కాదు. ఉదాహరణ తీసుకోండి, ఇప్పుడు పేతురు ఉన్నాడు, పేతురు అన్యజనులకు సువార్త చెప్పాలి, అది ఎక్స్ట్రా బిబ్లికల్ రెవల్యూషన్ ఎట్లా అవుతుంది? ఆల్రెడీ ప్రభు చెప్పాడు కదా, మత్తయి సువార్త 28లో భూదిగంతముల వరకు అన్నాడు. అది పేతురు మర్చిపోయాడు. పేతురుకు ప్రభు చెప్పిన వాక్యం పైన పూర్తిగా ఇంకా ఆయనకు బహుశా ఆయనకు అక్కడ గుర్తు చేయాల్సిన అవసరం పడింది. కాబట్టి అపోస్తలుల కార్యం 11వ అధ్యాయంలో గుర్తు చేయాల్సినటువంటి పని వచ్చింది, గుర్తు చేశాడు. అలా గుర్తు చేయడానికి ఆయన ఎలా మాట్లాడాడు? స్వప్నం ద్వారా మాట్లాడాడు. ఒకసారి చూడండి 11వ అధ్యాయము. ఈలాగు ముమ్మారు జరిగింది. ఎలాగూ? పేతురు, నీవు లేచి చంపుకొని తిను, దేవుడు పవిత్రం చేసిన నీవు నిషిద్ధమైనవిగా ఎంచవద్దని ఉత్తరం ఇచ్చును. ఇది ఆల్రెడీ చెప్పిన టీచింగే కదా, కొత్తదేం కాదు. పాత నిబంధనలో జకర్యా గ్రంథంలో చెప్పాడు, పాత నిబంధన గ్రంథంలో ఇంతవరకు మనం చదివినటువంటి ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో చెప్పాడు. అనంటే అందరిపైన సకల జనులు ఆయనను హత్తుకున్న సకల జనులు నా ప్రజలు అవుతారు అంటూ జకర్యా గ్రంథంలో చెప్పాడు. కాపరి గురించి చెప్పాడు, కాపరి యొక్క విస్తీర్ణత అంటే ఎలా పెరుగుతుందో చెప్పాడు. సో యూదులకు మాత్రమే తన నిబంధన కాదు, తన నిబంధనను లేకపోతే తన నియమాన్ని పెంచి సమస్త భూజనులకు ఆయన తీసుకుని వెళ్ళబోతున్నాడని ఆయన ముందే చెప్పాడు. ముందే చెప్పిన దాన్ని, ఆ నియమాన్ని, ఆ సత్యాన్ని, బిబ్లికల్ సత్యాన్ని, బిబ్లికల్ రెవల్యూషన్ ని పరిశుద్ధాత్ముడు ఈయనకు తెలియజేస్తున్నాడు. ఎలా? ఒక స్వప్నం ద్వారా. స్వప్నము, ఇప్పుడు వచ్చినటువంటి స్వప్నం ఎక్స్ట్రా బిబ్లికల్ ఎలా అవుతుంది? అది విదిన్ బిబ్లికల్ రెవల్యూషన్ కదా, విదిన్ ది బిబ్లికల్ అండ్ బిబ్లికల్ ట్రూత్ ని చెప్పే రెవల్యూషన్. ఏమని చెప్తున్నా? నీవు నీ ఇంటి వారందరూ ఏ మాట వలన రక్షణ పొందుతారో ఆ మాటలు అతను నీతో చెప్పునని తన ఇంట్లో నిలిచిన అతనితో చెప్పిన ఒక దేవదూతను చూచి సంగతి. అంటే ఇక్కడ పేతురుకు మాత్రమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి కొర్నేలుతో కూడా దేవదూత వచ్చి మాట్లాడాడు. అది కూడా ఎక్స్ట్రా బిబ్లికల్ రెవల్యూషన్ కాదు. బైబిల్లో ఉన్నటువంటి సత్యమే, బైబిల్లో ఉన్నటువంటి మాధ్యమమే, బైబిల్లో ఉన్న సత్యాన్ని బైబిల్లో ఉన్న మాధ్యమం ద్వారా తెలియజేయటం ఎక్స్ట్రా బిబ్లికల్ అని ఎలా అనాలి? అందుకే ఎక్స్ట్రా బిబ్లికల్ అన్న దానిపైన డెఫినిషన్ ఒకసారి సరి చేసుకుంటే బెటర్ ఏమో. నేను మాట్లాడనారంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదికి దిగి వచ్చిన ప్రకారము వారి మీదికి దిగెను అని ఉంది ఇక్కడ. ఎలా? కనిపించాడా? వినిపించాడా? స్పృశించాడా? లేకపోతే ఆయన వాసన చూశాడా? లేకపోతే ఆయన రుచి చూశాడా? ఏ డీటెయిల్స్ లేవు ఇక్కడ. వారి మీదికి దిగెను అని ఉంది. ఎలా? ఇంతకు ముందులాగా అంటే 2 నాలుకల వలె అలాంటి అనుభవం ఇక్కడ ఉందా? ఆ డీటెయిల్స్ లేవు. సో మనం దేవుని వాక్యం ఏం చెప్తుందో దాని వెనుకున్న నియమాన్ని అర్థం చేసుకోవటానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తాడు. ఆ నియమాన్ని అర్థం చేసుకోవటానికి సహాయం చేసే ప్రక్రియలో ఆయన ఈ పేతురు విషయంలో ఈ దర్శనాన్ని వాడుకున్నాడు. సో యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చను గాని మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుదరని ప్రభువు చెప్పిన మాట నేను జ్ఞాపకం చేసుకుంటుని. ఈయనకు పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు అన్నటువంటి ఆ అవగతం అయింది
అవగతమైన వెంటనే ఆయన ఏం జ్ఞాపకం చేసుకున్నాడు? ప్రభు యొక్క మాటను జ్ఞాపకం చేసుకున్నాడు. దిస్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇదే నడిపింపు అంటే. ఇంకేంటి? పరిశుద్ధాత్మని యొక్క బయల్పాటు, నడిపింపు ఇదే. దీన్ని మన సహోదరులు కూడా ఒప్పుకుంటున్నారు. ఏమని? కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 14లో ఆల్రెడీ ఉన్నదాన్ని వివరించి చెప్పడం కూడా బయల్పాటే. మరి అదే కదా చెప్పేది. దాన్నే నడిపింపు అంటున్నాం కదా. అది బైబిల్ స్టడీ కాదు కదా. బైబిల్ స్టడీలో ఇదంతా మనకు తెలియదు కదా. బైబిల్ స్టడీ లో కూడా తెలుస్తుంది, కానీ అది మాత్రమే కాదు. ఇక్కడ కదా భేదం వచ్చింది. బైబిల్ స్టడీ మాత్రమే అని ఇన్ని రోజులు చెప్పినటువంటి మన సహోదరులు కాదు. బైబిల్ స్టడీ వెనుకున్న నియమాలు మనకు పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తాడు. ఎలా అనేదే మన ప్రశ్న. మీరు నన్ను ఎలా అని అడుగుతున్నారు. నేను దానికి చెప్తున్నాను. ఎలా? దర్శనం ద్వారా మాట్లాడతాడు. దర్శనం ద్వారా మాట్లాడినప్పుడు ఆ సంఘటన జరిగింది. సంఘటన జరిగినప్పుడు ఈయనకు వెంటనే స్పాంటేనియస్ గా ఆ మాట గుర్తొచ్చింది. ఏ మాట గుర్తొచ్చింది? ప్రభువు నాకు ఈ విధంగా చెప్పాడు కదా. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినట్లు దేవుని వారికి కూడా సమాన వరము అనుగ్రహించి ఉండగా. సమాన వరము అన్నది ఇది కొత్త నియమమా? కాదు. దిస్ ఇస్ నాట్ ఎ న్యూ రెవల్యూషన్. ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్ ఇన్ ద బైబిల్. అప్పటికే బైబిల్లో ఉంది. సో కొత్త నియమము ఏది చెప్పలేదు, క్రొత్త పద్ధతిలోనూ చెప్పలేదు. పాత పద్ధతిలోనే, పాత నియమాన్నే మరొకసారి గుర్తు చేశాడు. అది మనకు పుస్తక రూపంలో వాళ్ళు రాశారు. ఆ వ్రాయించటాన్ని మనం కేననైజింగ్ అంటున్నాం. దాన్ని గైడెన్స్ తో మిక్స్ చేయకండి అని చెప్పడం కోసం ఈ మాటలు చెప్తున్నాను. వారు ఈ మాటలు విని మేమేమి వేరేమి అడ్డము చెప్పక, అట్లయితే అన్ని జనులకు దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకోవచ్చు, దేవుని మహింపరిచిరి. అల్టిమేట్ గా ఏం జరిగింది? దేవునికి మహిమ కలిగింది. This is definitely not an extra biblical revelation. This is very biblical revelation. ఉదాహరణకు ప్రభు అయిన యేసుక్రీస్తును అరణ్యంలోకి తీసుకుని వెళ్ళటం, అది ఎట్లా ఎక్స్ట్రా బిబ్లికల్? జీసస్ ఈస్ గాడ్. జీసస్ నోస్ దట్ ఇట్ విల్ హ్యాపెన్. ఎవ్రీథింగ్ హీ నోస్. ఆయనకు తెలియంది కొత్త రెవల్యూషన్ ఏమి ఉండదు. కానీ ఆయన తీసుకెళ్ళినప్పుడు మనం ఏం నేర్చుకుంటాం? ఇందులో నుంచి ఏం నేర్చుకున్నాం? ఇందులో నుంచి మనం ఏం నేర్చుకున్నామంటే ఆత్మ మాట్లాడతాడు. ఆత్మ మన దాన్ని ఏమంటారు, యేసు ప్రభు యొక్క మాటను గుర్తు చేస్తాడు. ఆత్మ సమాన వరం అని నేర్చుకుంటాం. అలాగే దాన్ని ఏమంటారు, ఆత్మ కేవలము పేతురుతోనే కాదు కొర్నేలితో కూడా మాట్లాడిందని నేర్చుకుంటాం. అలాగే 12లో అప్పుడు ఆత్మ నీవు భేదమేమీ చేయక వారితో కూడా వెళ్ళమని నాకు సెలవిచ్చును. ఎలా సెలవిచ్చును? మన హృదయంలో మాట్లాడుండొచ్చు. ఆయన దర్శనం ద్వారా వచ్చినప్పుడు మాట్లాడుండొచ్చు. పైన అయితే ఇక్కడ దర్శనం ఉంది కాబట్టి దర్శనము అని నాకు అర్థమైంది. సో దిస్ ఈస్ హౌ ఐఎమ్ సేయింగ్. అలాగే మత్తయి దాన్ని ఏమంటారు, ప్రభు అయిన యేసుక్రీస్తు శోధింపబడటానికి తీసుకెళ్ళినప్పుడు అది కొత్త ప్రత్యక్షత కాదు, అది ఆల్రెడీ ఉన్న ప్రత్యక్షతే. ఎందుకు? సాతాను మాట్లాడతాడు అన్న విషయం మనకు తెలుసు. సాతాను దేవుని వాక్యాన్నే ట్విస్ట్ చేసి మాట్లాడతాడు అని మనకు తెలుసు. అది ఆది కాండం నుంచి చూస్తూనే వస్తున్నాం కదా. దీంట్లో కొత్త ప్రత్యక్షత ఏముంది? దెర్ ఇస్ నథింగ్ న్యూ హియర్. యేసు ప్రభువు తన జీవితంలో జరిగినటువంటి ఆ అనుభవాన్ని వ్రాయించినప్పుడు అందులో నేర్చుకోగలిగింది మనకి ఏమైనా ఉందా? తప్పకుండా ఉంది. అది ఎక్స్ట్రా బిబ్లికల్ కాదు, విదిన్ ద బిబ్లికల్ ప్రిమిసెస్. అలాగే మన జీవితంలో జరుగుతుంది. బైబిల్లో లేని కొత్త అనుభవం, ఉదాహరణకు బైబిల్లో లేని కొత్త అనుభవం లాగా నేను దాన్ని ఏమంటారు, ఈ రోజు జరిగేటటువంటి ఉదాహరణకు తీసుకుంటే, నేను కరెంటు ప్లగ్ లో చేయి పెడితే నాకు ఓ అని నేను కొట్టేసుకుంటాను. అప్పుడు నాకేదో కనిపిస్తుంది. అప్పుడు నేనేదో మాట్లాడి దాన్ని ఏమంటారు, మా పక్కింటి యాదయ్య దేవుడు అని చెప్పాను అనుకో, అది ఎక్స్ట్రా బిబ్లికల్. ఎందుకు? ఈ పద్ధతి బైబిల్లో లేదు, నేను చెప్పిన ట్రూత్ బైబిల్లో లేదు. కానీ ఈ పద్ధతి బైబిల్లో ఉంది, నేను చెప్పే ట్రూత్ బైబిల్లో ఉంది. ఎలా ఎక్స్ట్రా బిబ్లికల్ అవుతుంది? ప్రతి పట్టణంలో హింసలు జరుగుతాయి అని పౌలుకు చెప్పబడటం, అది కొత్త ఏముంది? ప్రభువైన యేసుక్రీస్తు ఆల్రెడీ చెప్పాడు. ఏమని చెప్పాడు? మీరు నా నామమున హింసింపబడతారు, మీరు సంత వీధుల్లో మీకు ఇబ్బంది కల్పిస్తుంది, మీరు సమాజ మందిరాల్లో దూషింపబడతారు, దూషింపబడినప్పుడు మీరు ధన్యులు అంటున్నాడు. దాంట్లో కొత్త లేదు. దట్ ఈస్ నాట్ ఎన్ ఎక్స్ట్రా బిబ్లికల్ రెవల్యూషన్ అట్ ఆల్. దానికంటే ముందు అపోస్తలుల కార్యంలోనే దాన్ని ఏమంటారు, ఈ మాట చెప్పడానికి ముందు అనన్య గురించి ఒకసారి అది కూడా చూస్తే మనకు ఇంకొంచెం స్పష్టత వస్తుంది. స్పష్టత కోసం ఈ మాటలు కొంచెం చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అపోస్తలుల కార్యంలో చూడండి, ఇవేవి కూడా ఎక్స్ట్రా బిబ్లికల్ రెవల్యూషన్ కాదు. యూ కెనాట్ డిస్మిస్ ఇట్ by saying that this is just an extra biblical revelation. No, this is not extra biblical revelation. This is just the same revelation, the same way God speaks to us. ఇక్కడ 9వ అధ్యాయం, దమస్కులో అననీయాను ఒక శిష్యుడు ఉండెను, అపోస్తలుడు కాదు. దమస్కుకి వెళ్ళి అపోస్తలులు ఎప్పుడు పరిచయం చేసినట్లు మన దగ్గర దాఖలాలు లేవు. చెదిరిపోయిన వారిలో అననీయ ఉండొచ్చా? తప్పకుండా ఉండొచ్చు. అననీయ ఒక యూదుడు,
అని ఒకవేళ అయితే ఆయనకు స్క్రిప్చరల్ నాలెడ్జ్ ఆల్రెడీ ఉంది. ఒకవేళ స్క్రిప్చరల్ నాలెడ్జ్ ఆల్రెడీ ఉంటే ఈ విధంగా మాట్లాడతాడని తప్పకుండా తెలుసు ఆయనకు. దట్ ఈస్ నాట్ ఏ ఎక్స్ట్రా బిబ్లికల్ రెవల్యూషన్. ఆయన ఏమంటున్నాడు, ఒక శిష్యుడును ప్రభు దర్శనం అందు అననీయా అని అతను పిలువగా అతడు ప్రభువా ఇదిగో నేనున్నాను అని అన్నాడు. శిష్యుడు ఉన్నాడు అనగానే అర్థం ఏంటి? ఆల్రెడీ హీ బిలీవ్స్ ఇన్ జీసస్. ఆయన అప్పటికే యేసు ప్రభువును తన సొంత రక్షకుడిగా అంగీకరించాడు. ఆయన రాజ్యం కోసం పనిచేస్తున్నాడు. నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యూదా అను వారి ఇంట తార్సువాడైన పౌలుంటాడు, ఆయన చూసి ఇలా చేయి అలా చేయి అన్నప్పుడు ఆయన తిరిగి జవాబిస్తున్నాడు. ఏమని? లేదు ప్రభు, ఆయన కీడు చేసేవాడు. ప్రభు నీవు వెళ్ళుము, అన్యజనులు ఎదుట రాజులు ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవించవలను నేను అతనికి చూపుదును. ప్రభువు he took the responsibility that he will show him. నేను చూపిస్తాను. ఇట్ ఈస్ నాట్ ఇప్పుడు అనేకమైన చోట్ల నాకు శ్రమలు కలుగుతాయి అనేది దట్ ఈస్ నాట్ ఎన్ ఎక్స్ట్రా బిబ్లికల్ రెవల్యూషన్ అట్ ఆల్. ఎందుకంటే ప్రభువే చెప్తున్నాడు నేను చూపిస్తాను అని. ఆయన జీవన క్రమంలో తప్పకుండా చూపి ఉంటాడు. చూపుదును అని అతనితో చెప్పాడు కాబట్టే ఆయన చూపించి ఉంటాడు కాబట్టే ఆయనకు ఆ విషయాలు తెలిసాయి. సో హౌ కెన్ గాడ్, దేవుడు ఇక్కడ కమ్యూనికేట్ చేస్తున్నాడు. దేవుని కమ్యూనికేషన్ మనుషులకు ఉంది. ఇది ఎక్స్ట్రా బిబ్లికల్ కాదు, ఆల్రెడీ ఉన్న బిబ్లికల్ ట్రూతే. ప్రభువును నమ్మిన వారికి కష్టాలు వస్తాయి. ప్రభువును నమ్మిన వారికి ఈ లోక మర్యాద చొప్పున నడవని మనకు ఈ లోకంలో ఎదురు దెబ్బ తగులుతుంది. అదే చెప్తున్నాడు కదా, దెర్ ఈస్ నథింగ్ న్యూ ట్రూత్ హియర్. అలాగే అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలో ఆటంకపరచడం. న్యూ ట్రూత్ ఏముంది? ఫలానా చోటుకి వెళ్ళాలనుకుంటున్నాను, అందులో ఏమైనా స్వార్థ చెప్పొద్దు అన్న ట్రూత్ ఉందా? లేదే. మన సహోదరులు కూడా దాన్ని అంగీకరించినట్లే. స్వార్థ చెప్పు, కానీ ఇక్కడ కాదు, ఇక్కడ. దాన్ని గైడెన్స్ అంటున్నాం. ఈజ్ ఇట్ బిబ్లికల్? ఎస్. ఈజ్ ఇట్ ఎక్స్ట్రా బిబ్లికల్? నో, డెఫినెట్లీ నాట్. అలాగే ఉన్నటువంటి నాయకత్వంలో ఉన్నటువంటి రిసోర్సెస్ ని, అంటే వనరులను స్ప్లిట్ చేసి ఒక్కొక్కరిని ఒక్కొక్క చోటికి తీసుకుని వెళ్ళటం ప్రభు పని కాదా? ప్రభు ఆల్రెడీ పాత నిబంధనలో చేశాడు, కొత్త నిబంధనలో చేశాడు. ప్రభువే 70 మందిని పిలిచి పంపించాడు. ప్రభువే ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళమని చెప్పాడు. ఈ ఇద్దరిద్దరుగా వెళ్ళమని చెప్పాడు. ఈ నియమాలన్నీ ఉన్నాయి. సో బర్నబాను పౌలును విడదీయటంలో కూడా ఏది ఎక్స్ట్రా బిబ్లికల్ లేదు కదా. చెప్పండి. అంటే ఒక విషయం ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో బెతీనియకు వెళ్ళొద్దని మాసిదోనియాకు సువార్త చేయమని పరిశుద్ధాత్ముడు పంపాడు. సో ఇప్పుడు ఇందులో న్యూ రెవల్యూషన్ ఏంటి? అసలు న్యూ రెవల్యూషన్ ఏం లేదు. ఇక్కడ సువార్త చెప్పడం అనేది ఆల్రెడీ వాళ్ళకి ఇవ్వబడిన రెవల్యూషనే లేదు. అయితే అసలు దీనివల్ల మనకు ఏంటి? అసలు బిలీవర్స్ గా ఇది చదివిన తర్వాత మనకు వచ్చేటువంటి గైడెన్స్ ఏంటంటే, సో పరిశుద్ధాత్ముడు మనను కొన్ని సందర్భాల్లో ఎక్కడికైనా మనం వెళ్ళాలనుకుంటే ఆయన చిత్తం అక్కడ లేకపోతే, లేకపోతే అక్కడ ఏదో ఆపద పుంచున్నా సరే, ఏదైనా సరే ఆయన మనల్ని ఆపి ఏదో రకంగా, ఎలా అనేది ఇలాగనే మనల్ని చేస్తాడని కాదు, కానీ ఏదో రకంగా మనల్ని ఆపి వేరే చోటికి మనల్ని నడిపించే అవకాశం ఉంది. ఆ నియమం అయితే ఇక్కడ ఉంది. కరెక్ట్. ఆ నియమాన్ని మనం నేర్చుకుంటాం అక్కడ. ఇప్పుడు అది జరగదు అనడానికి వీల్లేదు కదా. ఇంకో విషయం, ఈ నియమము ఇక్కడ కొత్తగా చెప్పట్లేదు. అవును, ఇక్కడ కొత్తగా చెప్పట్లేదు. ఆల్రెడీ ప్రభువు చెప్పిన వాటిల్లో నుంచి కూడా దాన్ని ఇన్ఫర్ చేసుకోవచ్చు. ఆల్రెడీ పాత నిబంధనలో నుంచి కూడా దాన్ని ఇన్ఫర్ చేసుకోవచ్చు. దేర్ ఈస్ నథింగ్ న్యూ హియర్. కాబట్టి పరిశుద్ధాత్మ నుండి కొత్తగా వింటేనే అది ప్రవచనము, కొత్తగా వింటేనే అది గైడెన్స్ అన్న డెఫినేషన్ బహుశా అది అంత కరెక్ట్ డెఫినేషన్ కాదు. పరిశుద్ధాత్ముడు తను ముందుగానే బయలుపరిచినటువంటి విధానాల్లోనే, తను ముందుగానే బయలుపరిచినటువంటి నియమాలనే తిరిగి మనకు గుర్తు చేస్తాడు, తిరిగి మనకు నేర్పిస్తాడు, తిరిగి మనల్ని మరింత లోతుగా అర్థం చేసుకునేట్లుగా నడిపిస్తాడు. దాన్నే దేవుడు మాట్లాడడం అంటున్నాం, దాన్నే దేవుని నడిపింపు అంటున్నాం, దాన్నే దేవుని బయలుపాటు అంటున్నాం. మరో ప్రశ్న, ఇప్పుడు యోహాను సువార్త 16వ అధ్యాయం 13, 14 వచనాలు, ఆ వచనాల్లో అపోస్తలిక పరిచర్య యొక్క స్కోప్ ఇంకా చెప్పాల్సిన చాలా ఉన్నాయని చెప్పి, జరగబో సంగతులు ఇవన్నీ కూడా ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు గురించినటువంటి మాటలు ఆల్రెడీ చెప్పబడ్డాయి. కాబట్టి జరగబో సంగతులు అంటే బైబిల్లో రాయబడిన సంగతులే తప్పితే ఇంకా కొత్తగా మనకు జరగబోయే సంగతులు ఏమంటారు, మనకేమి దేవుడు బయలుపరచడు అన్నటువంటి మీనింగ్ ఇక్కడ ఏమైనా ఉందా? ఇది కూడా నాకు కొంచెము అర్థం కానటువంటి విషయం.
అంటే నేనేమనుకుంటున్నానంటే దేవుడు ఆల్రెడీ రాయించిన విషయాలే మనకు జ్ఞాపకం చేస్తాడు అనే మీనింగే తప్పితే వేరే మీనింగ్ ఏం కనిపించట్లేదు మరి నాకైతే. అదే అయితే ఇక్కడ ప్రశ్న ఏమిటంటే ఎలా మాధ్యమం ఎలా అనేది ప్రశ్న. మాధ్యమం అంటే నేను మొదటి నుంచి చెప్తూ వస్తున్నటువంటి మాధ్యమం ఏమిటి అని అంటే బైబిల్ మనకు స్టాండర్డ్. కానీ అది మాత్రమే మన అంటే బైబిల్ చదివినప్పుడు అక్కడ ఉన్నటువంటి మీనింగ్ మాత్రమే కాదు, దాని వెనుకున్న నియమాలను మనకు పరిశుద్ధాత్ముడు కళల ద్వారా, దర్శనం ద్వారా, ప్రవచనం ద్వారా, బోధ ద్వారా, టంగ్స్ ద్వారా, ఇంటర్ప్రిటేషన్ ద్వారా, ఇలా చాలా రకాలైనటువంటి కౌన్సిల్ ద్వారా, చాలా రకాలైనటువంటి పరిశుద్ధాత్మ వరాల ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నాడు, మనకు రిమైండ్ చేస్తాడు, మనల్ని నడిపిస్తాడు అన్నది నా స్టాండ్. ఇది చెప్తూ వస్తున్నాం. కాకపోతే ఇప్పుడు వచ్చిన కన్ఫ్యూజన్ ఏంటంటే అపోస్తలుల యొక్క పరిచర్య యొక్క స్కోప్ అని చెప్తూ అపోస్తలులకు యేసు ప్రభు చెప్పింది రిపీట్ చేయటం మాత్రమే పరిశుద్ధాత్మని యొక్క పరిచర్య స్కోప్ కాదు, యేసు చెప్పబోయే వాటిని కూడా చెబుతాడు, అవన్నీ కూడా క్రీస్తు విషయాలు, క్రీస్తుకు వెలుపల ఉన్న విషయాలు కావు అన్నటువంటి స్టేట్మెంట్ ఒకటి జరగటం జరిగింది. కాకపోతే అందులో కూడా కొంచెము కన్ఫ్యూజనే ఉంటుంది. ఎందుకంటే క్రీస్తుకు విషయాలు లేకపోతే క్రీస్తుకు వెలుపల ఉన్న విషయాలు అనడం కంటే కూడా క్రీస్తు ఏ పర్పస్ తో అయితే వచ్చాడో, యేసు ప్రభు యొక్క రాజ్యం, దేవుని రాజ్య స్థాపన, దేవుని రాజ్య విస్తరణ, అలాగే తండ్రి చిత్తము నెరవేర్చటం, పరలోకమందున్న తండ్రి యొక్క చిత్తము భూలోకమున నెరవేర్చటానికి అవసరమైన విషయాలన్నిటినీ చెబుతాడు అన్నది బెటర్ స్కోప్. క్రీస్తు వెలుపల అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకు అనంటే ఇప్పుడు ఉదాహరణకు బైబిలే తీసుకుంటాం. బైబిల్లో ఇంతవరకు చదివిన వాటిల్లో ఎన్ని క్రీస్తు గురించి చెప్పారు అంటే యేసు ప్రభు కేంద్రం, ఇక్కడ డౌట్ లేదు అందులో. కానీ ఉదాహరణకు నా జత పనివాడుగు తిమోతి, నా బంధువులకు లూకియా, యాసోను, సోసిపత్రు అనువారును మీకు వందనములు చెప్పుచున్నారు. ఇక్కడ క్రీస్తు గురించి ఏముంది? ఉండదు. అంటే ప్రతి మాటలోనూ క్రీస్తు గురించి చెప్పాలి అని ఇన్ఫర్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇది దేవుని చేత వ్రాయబడినటువంటి ప్రవచన వాక్యమే, ఇది దేవుని చేత వ్రాయబడి కేననైజ్ అయినటువంటి వచనం. కానీ ఇందులో ఏముంది? నియమం ఏం నేర్చుకోగలను నేను? ఒక క్రీస్తు దాసునిగా సహదాసులకు వందనము చెప్పటము నేర్చుకోవాలి. వందనం చెప్పటం అది మంచిది, అది దేవుని యొక్క విలువ, దేవుని రాజ్య విలువలలో ఇది భాగము. ఈ పత్రిక వ్రాసిన తెర్తియా అను నేను ప్రభువునందు నీకు వందనములు చేయుచున్నాను అంటే వాళ్ళు చెప్తుంటే రాస్తూ ఉన్నవాడు చెప్తున్నాడు. నాకును యావత్ సంగమునకు ఆతిథ్యమిచ్చు గాయు అంటే ఆతిథ్యం ఇచ్చేవాడికి అపోస్తలుల యొక్క హృదయములో ఎంత ప్రధానమైన స్థానం ఉంది అని నేర్చుకుంటున్నాను. సో దేర్ ఆర్ ప్రిన్సిపల్స్ బిహైండ్ దట్ వర్డ్. ఆ నియమాలను పరిశుద్ధాత్ముడు నాకు గుర్తు చేస్తాడు. క్రీస్తు విషయాలు మాత్రమే అని చెప్పటానికి అది కొంచెము సంకుచితమైన స్కోప్ అయిపోతుంది. పరిశుద్ధాత్ముడు క్రీస్తు విషయం మాత్రమే చేయడు. పరిశుద్ధాత్ముడు యేసు ప్రభువు యొక్క హృదయానుసారమైన ఆయన రాజ్య స్థాపన, ఆయన రాజ్య విస్తరణ, సర్వభూలోకమును ఆయన శాసించి నడిపించేవాడు, ఆయన దానిని తన చేతుల ద్వారా నిర్వహించువాడు. ఆ సర్వభూలోకములోనూ అవసరమైనటువంటి ప్రతి విషయములోనూ మనకు ఆయన ఎక్స్ట్రా బిబ్లికల్ కాదు, బిబ్లికల్ గానే మనల్ని నడిపించగలడు. ఎక్స్ట్రా బిబ్లికల్ ట్రూత్ కాదు, బిబ్లికల్ ట్రూతే నడిపించగలడు. కానీ బిబ్లికల్ ట్రూత్ అప్పుడున్నటువంటి సందర్భానికి, నేను ఇప్పుడు బ్రతుకుతున్నప్పుడు నా సందర్భానికి ఎలా దానిని సరైన విధంగా అన్వయించుకోవాలి అని నాకు నేర్పిస్తాడు. ఇది నేను బయల్పాటు అంటాను. సహోదరులు కూడా బయల్పాటు అనే అంటారు దాన్ని. కాబట్టి బయల్పాటు అని లేకపోతే ప్రత్యక్షత అన్నది ప్రతి ఒక్కసారి క్రీస్తు గురించే అయి ఉండాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కసారి క్రీస్తు వెలుపల ఏదున్నా గానీ అది బయల్పాటు కాకపోవడం అవసరం లేదు. ఇది కూడా బయల్పాటే, ఇది క్రీస్తుకు వెలుపల ఉన్నదే. కానీ క్రీస్తు రాజ్యమునకు సంబంధించింది, క్రీస్తు రాజ్య నియమాలకు సంబంధించింది. అపోస్తలుల పరిచర్యలో క్రీస్తుకు సంబంధించిన రాబోవు సంగతులే పరిశుద్ధాత్ముడు చెబుతాడు అనడానికి వీల్లేదు. ఎందుకు? అపోస్తలుల కార్యంలో మళ్ళొకసారి 11వ అధ్యాయం 28వ వచనం మనం ఇంతకుముందు చూసాము. మళ్ళొకసారి అక్కడికి వెళ్తాను. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము 28వ వచనం చూడండి. ఆ దినమందు ప్రవక్తలు యెరూషలేములో నుండి అంతియోకియకు వచ్చిరి. వారిలో అగబు అను ఒకడు నిలువబడి భూలోకమంతటా గొప్ప కరువు రాబోతున్నదని ఆత్మ ద్వారా సూచించను. ఇందులో క్రీస్తు ఎక్కడా లేడు, ఇందులో క్రీస్తు లేడు.
ప్రవక్తలు వీరు తప్పకుండా క్రీస్తు శిష్యులు అయి ఉంటారు, లేకపోతే వీరిని ప్రవక్తలను పిలవడానికి వీల్లేదు. క్రీస్తు శిష్యులు జరగబోతున్నటువంటి విషయాలను చెప్తున్నారు, కానీ క్రీస్తుకు సంబంధించిన రాబో సంగతులు అని చెప్పడానికి ఏమీ వీల్లేదు. వేరు వేరు అంశాలు, కానీ ఇవి హోలిస్టిక్ గా యేసుక్రీస్తు రాజ్యమును గురించినటువంటి నియమం నేను నేర్చుకోగలుగుతున్నాను. ఏంటది? అగబు అన్నటువంటి వ్యక్తికి ఏ విధముగా అయితే జరగబోవు సంఘటనలను కూడా ఆత్మ ద్వారా మనకు సూచిస్తాడో, అలాగే జరగబోవు సంగతులను ఆత్మ నాకు చెప్పే అవకాశం ఉంది, ఆయన నాతో మాట్లాడే అవకాశం ఉంది. 11-12 మనం ఇంతకుముందు చూసాం, 12వ వచనం. అప్పుడు ఆత్మ అంటే క్రీస్తు చెప్పిన, ఇప్పుడు కరువులు భూకంపాలు వస్తాయి అన్నది క్రీస్తు చెప్పిన విషయమే, అయినా సరే చెప్పాడు తిరిగి మరలా తన భక్తుల ద్వారా బయలుపరిచే అవకాశం ఉంది అనే విషయం ఇక్కడ మనకు కనబడుతుంది. కరెక్ట్. అంటే నేను చెప్పేది ఏంటంటే, నా ఉద్దేశంలో క్రీస్తు అంటే ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, క్రీస్తు చెప్పిన సంగతులు అని మాత్రం కాకుండా అపోస్తుల పరిచయం క్రీస్తుకు సంబంధించిన రాబో సంగతులే పరిశుద్ధాత్ముడు చెప్తాడు అన్నటువంటి ధోరణి కనిపించింది. సో క్రీస్తుకు సంబంధించినవే, కానీ అవి ఏంటివి? యేసుక్రీస్తు యొక్క ఉనికి మాత్రమే కాదు, యేసుక్రీస్తు యొక్క రాజ్యానికి సంబంధించిన అన్ని విషయాలు, అంటే స్కోప్ ఇంకా ఉంది అని చెప్పడం కోసం ఆ మాటలు చెప్తున్నారు. 20వ అధ్యాయంలో 23వ వచనం చూడండి ఒకసారి. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 23వ వచనం. ఏమేమి సంభవించునో తెలియదు గాని బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోనూ నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియదు. ఇంతకు ముందు మనం పౌలు గురించి మాట్లాడుకున్నమాట. ఏమేమి సంభవిస్తాయో నాకు తెలియదు ఆయన చెప్తే, అపోస్తలుడు చెప్తున్నాడు. అపోస్తలుల యొక్క పరిచర్యలో ఈయనకు ఏమేమి సంభవించబోతున్నాయో అది క్రీస్తుకు సంబంధించినవి, లేకపోతే క్రీస్తు యొక్క రాకకు సంబంధించినవో, లేకపోతే క్రీస్తుకు రాబో సంగతిలో కావు. కానీ యేసుప్రభు చెప్పాడా ఇవన్నీ జరుగుతాయని? చెప్పాడు. అది బిబ్లికల్ రెవల్యూషనే. అది బిబ్లికల్ పద్ధతిలో వచ్చింది. ఆత్మ తెలియజేశాడా? తెలియజేశాడు. ఎలా? అగైన్ ద సేమ్ క్వశ్చన్, ఎలా? నేనేమంటున్నాను ఎలా అంటే, ఆయన హృదయంలో మాట్లాడతాడు, ఆత్మలో మనకు కమ్యూనికేట్ చేస్తాడు అంటున్నాను. అలాగే నెక్స్ట్ కొరింథీయులకు రాసిన పత్రికకి వెళ్ళినప్పుడు ఇంకొంచెం విస్తారంగా చూద్దాం. దర్శనంలో మాట్లాడతాడు అంటున్నాను, కళల ద్వారా మాట్లాడతాడు అంటున్నాను, ప్రవక్తల ద్వారా ప్రవచనాలతో మాట్లాడతాడు అంటున్నాను, తోటి సహోదరుల ద్వారా మాట్లాడతాడు అంటున్నాను. దేవుడు మాట్లాడతాడు అంటున్నాను, కానీ దానికి ఎక్స్ట్రా బిబ్లికల్ అని నేను పేరు పెట్టట్లేదు. ఓకే, ఇప్పుడు అదే విషయం ఇది కూడా. యాక్చువల్ గా ఈ ప్రశ్న ఏంటంటే, నూతన నిబంధన ఇవ్వడానికి, దాన్ని స్థిరపరచడానికి మాత్రమే అద్భుత కార్యాలు సూచక్రియలు తప్పితే ప్రస్తుతం ఆరోపణ దీనికి ఏమంటారు అంటే, ఇప్పుడు అద్భుత కార్యాలు సూచక్రియలు అసలు జరగవా? దేవుడు చేయడా? కేవలం కొత్త నిబంధన గ్రంథం ఇవ్వడానికి మాత్రమే చేశాడా? రైట్. అగైన్ గోయింగ్ బ్యాక్ టు ద సేమ్ థింగ్. క్రొత్త నిబంధన అంటే గ్రంథం కాదు, మనం ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసాం. అది ఎక్కడి నుంచి ఎస్టాబ్లిష్ చేసాం? ఆ దినములలో ఏ దినములు మనం అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో చూసాం. ఆ దినములు అంటే ఏ దినములు అని చూసాం. ఏ దినములు? ఇప్పుడున్నటువంటి దినములు. ఇవి అంత్య దినములేనా? అంత్య దినములే. ఇప్పుడు ప్రజలు మారు మనసు పొందుతున్నారు. ఇప్పుడు ప్రజల మనస్సుల్లో దేవుడు నూతన హృదయాన్ని పెడుతున్నాడు అంటే కంటిన్యూ అవుతోంది. సో ఈ నూతన నిబంధన అన్నది కంటిన్యూ అవుతోంది. అంతేగా ఈ కంటిన్యూ అవుతున్నటువంటి నూతన నిబంధనకు అవసరమైనటువంటి అన్ని అద్భుత కార్యాలు ఈ రోజుకు కూడా అపోస్తలుల వరకే అని ఎక్కడ ఇంతవరకు వచనంలో చెప్పలేదు. ఇక్కడ మనం చూసినట్టు మనుషులందరి మీద అని ఉంది. మనుషులందరికీ కూడా పరిశుద్ధాత్ముని యొక్క శక్తి, పరిశుద్ధాత్ముని యొక్క ఆ పవర్ అందుబాటులో ఉంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఆయన చేస్తాడు. కొందరికి దర్శనాలు, కొందరికి భాషలు, కొందరికి ప్రవచనాలు, కొందరికి అద్భుత కార్యాలు, కొందరికి స్వస్థతలు, ఇలా వేరు రకాలుగా ఆయన చేస్తున్నాడు. సంఘములో ఒక నార్మల్ గా జరుగుతున్నాయి ఇవన్నీ. ఇవేవి దే ఆర్ నాట్ చాలా నార్మల్ గా జరుగుతా ఉన్నాయి కదా. చాలా నార్మల్ గా జరుగుతూ ఉన్న వాటిలో చాలా నార్మల్ గా సంఘంలో ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. ఎక్కడన్నా జరగట్లేదు అని అంటే అది వారి యొక్క విధేయతకు సంబంధించినటువంటి విషయం. సో దేవుడు ఈ రోజుకు మాట్లాడుతున్నాడు. దేవుడు ఈ రోజుకు కార్యం చేస్తున్నాడు. క్రొత్త నిబంధన అంటే పుస్తకం కాదు. క్రొత్త నిబంధన అంటే దేవుడు మనతో చేసేటటువంటి హృదయంలో మన ఆత్మలో జరుగుతున్నటువంటి దేవునితో వచ్చేటటువంటి సంబంధం, రిలేషన్షిప్. ఇంతకు ముందు పెనిమిటికి భార్యకు ఉన్న సంబంధంలో ఒకరు అంటే భార్యగా ఉన్నటువంటి ఇశ్రాయేలు సాదృశ్య రూపకంగా ఉన్నటువంటి
ఇశ్రాయేలు ఏ విధంగా మోసం చేసిందో అలా కాకుండా ఇప్పుడు దేవుడే వచ్చి నాలో నివసించేటటువంటి నూతన నిబంధనలో నేనున్నాను. ఆ నూతన నిబంధనలో నాకు ఆయనకు కమ్యూనికేషన్ ఉంది. ఆ కమ్యూనికేషన్ గురించి మాట్లాడుతున్నాడు. ఆ కమ్యూనికేషన్ ను స్థిరపరచటానికి ఆయన నాతో మాట్లాడుతున్నాడు, నన్ను స్వస్థపరుస్తున్నాడు, నాకు ప్రవచనాలు చెప్పిస్తున్నాడు, నా ద్వారా చెప్పిస్తున్నాడు, నాకు చెప్పిస్తున్నాడు. సంఘములో నేనున్నాను. నాకు బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, ఆత్మల వివేచన ఇలాంటి అన్ని కూడా యాక్సెసిబుల్ గా సంఘంలో ఉన్నాయి నార్మల్ గా. ఓకే, ఇంకొక ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఈ 10 నుండి 14 చాప్టర్ మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి విషయాలు కేవలం పరిశుద్ధాత్ముడు తిరిగి జన్మింపజేసే విషయాల గురించే అన్నట్లుగా, అంటే పరిశుద్ధాత్ముడు మాట్లాడేటువంటి విషయాలు ఏవైతే ఇక్కడ 10వ వచనంలో మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచున్నాడు అనేటువంటిది, ఆ ఆత్మ అన్నిటిని అనగా దేవుని మర్మములను కూడా పరిశోధించున్నాడు అనేటువంటిది కేవలము రక్షణను గురించినటువంటి విషయమేనా, లేక ఆ తర్వాత రక్షింపబడినటువంటి విశ్వాస జీవితంలో దేవుడు చేసేటువంటి కార్యాల? ఇక్కడైతే నాకు కేవలం రక్షణ అన్నట్టుగా కనబడతలేదు. అంటే ఇక్కడ 8వ వచనంలో ఉన్నటువంటి మాట ఏంటంటే, దేవుడు మన మహిమ నిమిత్తం, ఓకే, అది లోకాధికారులలో ఎవనికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన యెడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయిందురు అన్నటువంటి మాటను తీసుకొని, అంటే ఇది కేవలం రక్షింపబడిన వారికే దేవుని మర్మాలు తెలుస్తాయి అన్నట్లుగా మరి సహోదరులు చెప్పారు. కానీ అదొకటే కాదు కదా, దేవునికి సంబంధించినటువంటి అన్ని విషయాలను ఆత్మ వల్ల మనకు బయలుపరుస్తాడనేది మనకు టోటల్ గా తెలిస్తే అర్థమవుతుంది. రైట్. నాకు గుర్తొచ్చింది మీరు ఏమడుగుతున్నారో. ఇందులో బేసిక్ గా పాయింట్ ఏంటంటే, 2వ అధ్యాయంలో వక్రీకరణ జరిగింది. ఇది వాక్య వక్రీకరణ. ఇది అంటే ఇక్కడ ఆత్మ మాట్లాడటము అలాంటిది ఏమీ లేదు. ఆత్మ మనతో కమ్యూనికేట్ చేయటం వంటిది ఏమీ లేదు. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నామంటే ఆత్మ నేర్పుతాడు అని అంటే దాని అర్థం ఏంటంటే, బయట ఉన్నటువంటి ప్రజలు చూస్తూ ఉంటారు మనుషుల జ్ఞానం చేత, ఇది శరీరానికి సంబంధించినటువంటి వారు కాబట్టి, చచ్చిన స్థితిలో ఉన్నారు కాబట్టి వారికి ఇదేది బోధపడదు. కానీ పరిశుద్ధాత్మ మనల్ని జీవింపచేస్తే అప్పుడు మనకు అంటే ఆధ్యాత్మిక లోతులు అర్థం చేసుకోవటానికి ఆయన మనతో జీవింప చేయటం గురించి, లేకపోతే మనల్ని రక్షణ అనుభవంలోనికి తీసుకొని రావటం గురించి, అంటే అందరికీ గోచరం అయ్యేలా చేస్తాడు కానీ అది రక్షణ గురించి మాత్రమే, లేకపోతే పరిశుద్ధాత్మని బయలుపరుస్తాడు కానీ తిరిగి జన్మించే విషయంలో జరిగేది, అందులో అడిషనల్ సమాచారం ఏమీ లేదు అని అన్నటువంటిది ఉన్నట్లుగా ఉంది. కాకపోతే అడిషనల్ సమాచారము ఎప్పుడు పరిశుద్ధాత్ముడు ఎక్కడ చెప్పడు, అందులో డౌట్ లేదు. అడిషనల్ సమాచారం ఏది ఉండదు. అన్ని కూడా బైబిల్లో ఉన్నటువంటి నియమాలను గుర్తు చేసే పని ఆయన చేస్తాడు. ఇది ఆల్రెడీ సెటిల్డ్. అయితే దాన్ని కూడా నడిపింపు, ప్రవచనము మరియు ప్రత్యక్షత అనే దేవుని వాక్యం చెప్తోంది అని చెప్తున్నాం. అయితే ఇక్కడ యాక్చువల్ గా పొరపాటు పడ్డారు చాలా. ఎందుకు అనంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కేవలము రక్షింపబడటానికి మాత్రమే, లేకపోతే కేవలము రక్షింపబడేటటువంటి దీనికి నాకు తెలిసినంత వరకు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం కూడా ఇందులో దీన్ని ప్రస్తావించారు అని అనుకుంటున్నాను. నాకు గుర్తున్నంత వరకు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఉన్నటువంటి అంశాలు అది కూడా ఒకసారి చదివి రెండింటిని ఒకసారి వివరిస్తాను. కాకపోతే ఇక్కడ 1 కొరింథీ 2 చూద్దాం. సహోదరులారా, నేను మీ యుద్ధకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో కానీ జ్ఞానాతిశయముతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించి వచ్చిన వాడను కానంటే దేవుని స్వార్థను ప్రకటించేటటువంటి అంశముగా ఇది చూడాలి. దేవుని స్వార్థ ప్రకటించే అంశంలో పరిశుద్ధాత్ముడు ఎలా కార్యం చేస్తాడు అన్నట్లుగా చెప్పుకొచ్చినట్లుగా మనకు అనిపించింది. కాకపోతే అది సత్యం కాదు. ఎందుకు అనంటే 1 కొరింథీ అసలు కొరింథీయులకు రాసిన పత్రిక యొక్క సంపూర్ణమైనటువంటి కాంటెక్స్ట్ ఏమిటి? 1 కొరింథీ దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన సొస్తెనేసును కొరింథీలో ఉన్న దేవుని సంఘానికి కొరింథీలో ఉన్న సంఘానికి రాస్తున్నాడు. ఆల్రెడీ అదొక సంఘం, ఆల్రెడీ రక్షింపబడినటువంటి సంఘము. వారికి ఏమని చెప్తున్నాడు అంటే, క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోను అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైరి గనుక మీరు ఏ కృపావరమునందు లోపము లేక మీరు మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. ఏ కృపావరంలోనూ వీరికి లోపం లేదు. ఇక్కడ దే ఆర్ ఫుల్
ఆఫ్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అండ్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద రిటర్న్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అంటే యేసుక్రీస్తు ప్రభువు యొక్క రాకడ వరకు ఉండేటటువంటి అన్ని కృపావరాలు వారిలో సమృద్ధిగా ఉన్నాయని వారిని పొగుడుతున్నాడు. ఈ సందర్భంలో మాట్లాడుతున్నాడు, నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు సహోదరులారా, నేను మీ వద్దకు వచ్చినప్పుడు. ఎప్పుడు వచ్చాడు ఆయన? అది అపోస్తుల కార్యంలో దొరుకుతుంది కదా మనకు. అపోస్తుల కార్యంలో అంటే అపోస్తుల కార్యంలోనే కొరింథీకి వచ్చిన దాఖలాలు మనకు కనిపిస్తాయి. అపోస్తుల కార్యంలో ఒకసారి చూడండి, మనకు తెలిసిపోద్ది కదా. 18వ అధ్యాయంలో, అటు తర్వాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి, మొట్టమొదటిసారి ఈయన 18వ అధ్యాయంలో కొరింథీకి వచ్చాడు. కొరింథీకి వచ్చినప్పుడు 5వ వచనం, సీలయు తిమోతియు మాసిదోనియ నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుట యందు ఆతురత గలవాడై యేసే క్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యం ఇచ్చుచుండెను. ఎవరికి? యూదులకు. అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకొని ఉంది. ఎవరిది? అక్కడ నుండి వెళ్లి దేవుని యందు భక్తి గల తీతియు యూస్తు అని ఒకని ఇంటికి వచ్చాను. ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటిన వారితో కూడా ప్రభువునందు విశ్వాసం వచ్చాను. అప్పుడు ప్రభు వారితో రాత్రి వేళ మాట్లాడుతున్నాడు. ఏమని? రాత్రి వేళ దర్శనమందు ప్రభువు, నీవు భయపడక మాట్లాడు, మౌనంగా ఉండొద్దు, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయటానికి నీ మీదకి ఎవడు రాడు, ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నదని పౌలు చెప్తున్నాడు. ఈ పట్టణంలో ఆల్రెడీ బహుజనం ఉంది. ఈయన కొరింథులోనికి ఈయన వెళ్ళినప్పుడు అప్పటికే శిష్యుల సంఖ్య బహుజనం ఉంది అక్కడ. ఆ విషయము దర్శనము ద్వారా పౌలుకు తెలిసింది. కాబట్టి ఆయన ఏమంటున్నాడు అని అంటే, ఇక్కడ 1 కొరింథీలో, నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయంతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించే లేదు. నేను యేసుక్రీస్తును అనగా శిలువవేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి ఏది మీ దగ్గరకు మీ మధ్య నేను ఎరుగకుందునని నిశ్చయించుకుంటుని, మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ ఎత్తుకుంటే, ఎందుకు? ప్రభు నన్ను పంపించాడు, బాబు ఇక్కడ చాలా మంది ఉన్నారు, నువ్వు భయపడకు, ఎల్లు, నువ్వు మాట్లాడు అని. అందుకంటున్నాడు, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలెనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించుటను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనబరచు దృష్టాంతములని వినియోగించి. దిస్ ఇస్ బికాస్ ఆఫ్ దిస్. ప్రభు అంటున్నాడు, రాత్రి వేళ దర్శనమందు ప్రభువు, నీవు భయపడక మాట్లాడుము, మౌనముగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడును రాడు, ఈ పట్టణంలో నాకు బహుజన సమూహం ఉన్నదని పౌలుతో చెప్పగా, ఇదేది కూడా కొత్త రెవల్యూషన్ కాదు. లాస్ట్ లో ఉన్నది, ఈ పట్టణంలో నాకు బహుజన సమూహం ఉన్నది అనేది పౌలుకు తెలియనటువంటి కొత్త రెవల్యూషన్. పౌలుకు తెలియనటువంటి కొత్త రెవల్యూషన్. కానీ అక్కడ ఆల్రెడీ ఉన్నారు అన్నది కేవలం ప్రభువుకు తెలిసింది కూడా కాదు, అందరికీ తెలుసు అక్కడ ఉన్న వాళ్ళకి. పౌలుకు తెలియదు. అప్పుడు ఆయనకు శక్తినిచ్చాడు, మాట్లాడించాడు. సో దేర్ ఫోర్ అది కేవలము సువార్త ప్రకటించటానికో, లేకపోతే ఆత్మ ఇక్కడ మాట్లాడుతున్నది సువార్త ప్రకటించడానికి మాత్రమే కాదు. ఎందుకు అనంటే ఆల్రెడీ అక్కడ వాళ్ళు దేవుని ప్రజలుగా ఉన్నారు. ఇకపోతే ఇప్పుడు సందర్భానికి వద్దాం. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఇంతవరకు చూసాం ఎలా బయలుపరిచాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులకు మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చి. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ వీఆర్ సెయింగ్. 13 చదువుతున్నాను, 12 చదివేంత వరకు 13 చదువుతున్నాను. 2వ అధ్యాయం. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుతున్నాం. అంటే దేర్ ఇస్ పాసిబిలిటీ ఈ బోధ కేవలము మనము ప్రభువును నమ్ముకొనటం కోసం చేసినటువంటి సువార్త మాత్రమే కాదు. ఈ బోధ ఒక సంఘానికి పరిపక్వతలోనికి. 6వ వచనంలో అది క్లియర్ ఉంటది మనకు. పరిపూర్ణులైన వారి మధ్య 6వ వచనం, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది ఈ లోక జ్ఞానము కాదు. సో వీళ్ళు ఆల్రెడీ పరిపూర్ణులైనారు, అంటే జ్ఞానం తెలుసు వీళ్ళకు. అయినా సరే ఇంకా పరిపూర్ణుడు అంటే నాట్ ఇన్ ద సెన్స్ ఆఫ్ దేవుడు పరిపూర్ణుడై ఉన్నట్లంత అట్లా కాదు. ఇన్ ద సెన్స్ ఆఫ్ దే నో వాట్ ద స్క్రిప్చర్ ఈస్, దే నో వాట్. అంటే క్రీస్తు అంటే ఎవరు, వారు సత్యంలోనికి వచ్చారు. ఈ రోజు మాటల్లో చెప్పాలంటే సంఘంగా ఏర్పడ్డారు అని చెప్పటం కదా.
లేదా మనుష్య జ్ఞానం నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి బోధించుచున్నాము. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నాయి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. మనము ఆత్మానుభవం చేత వివేచింపగలము. ఎట్లా? సేమ్ క్వశ్చన్ కదా. ఎట్లా? నా దగ్గర ఉన్నటువంటి సమాధానం ఏమిటి అని అంటే, ఆయన మన ఆలోచనలను, ఆయన మన భావనలను, ఆయన మన హృదయాన్ని, ఆయన దానిలో ఆయన యొక్క సత్యాన్ని జొప్పింప చేయటానికి ఆయన కళలను వాడుకుంటాడు, దర్శనాలను వాడుకుంటాడు, బోధన వాడుకుంటాడు, ప్రాఫెసీని వాడుకుంటాడు, దాన్ని ఏమంటాడు, భాషలను వాడుకుంటాడు, కౌన్సిల్ను వాడుకుంటాడు, వివేచనను వాడుకుంటాడు. వీటన్నిటి విధంగా ఆత్మ నాకు బోధిస్తాడు. కానీ ఇది కేవలం రీజనరేషన్ కోసం మాత్రమే అనుకోవటం, ఒకవేళ మనము ఇంకోసారి దీన్ని చదవాలేమో, ఇంకోసారి దీన్ని గమనించాలేమో అన్నది నా అభిప్రాయం. ఇదే మాట రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. అక్కడ కూడా సందర్భము ఓన్లీ రీజనరేషన్ కోసమే మాత్రమే కాదు, సంపూర్ణముగా దేవుని యొక్క పిల్లలగుటకు మరియు దేవుని పిల్లలమై మనము దేవుని రాక పర్యంతము ఆయన రాక వచ్చేంత వరకు కావలసినటువంటి సంపూర్ణతలో మనల్ని నడిపించడానికి అవసరమైన నడిపింపు అది. ఎందుకంటే 2 నియమాలు కనిపిస్తున్నాయి. దేవుని ఆత్మలో మీరు నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే. అదే ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే, ఎక్కడైతే అంటే అపోస్తలులు మరియు అపోస్తలుల సంపర్కములో ఉన్న వారి గురించి మాత్రం వచ్చిందే ప్రత్యక్షత అనే అక్కడ కూడా కన్ఫ్యూజన్ ఏంటి అని అంటే, దేవుని ప్రత్యక్షత ఎవరెవరికైతే వచ్చిందో వారు బైబిల్ గ్రంథంలో వ్రాయబడటానికి అవసరమైన రిసోర్సెస్ అన్ని కలెక్ట్ చేసి రాశారు అని చెప్పొచ్చు. అంతేకాని బైబిల్ గ్రంథంలో కేవలము అపోస్తలుల గురించే వ్రాయబడింది అని చెప్పడానికి లేదు. అలాగే ఇక్కడ కూడా ఆత్మవశులమై నడవటము అనంటే శరీరాన్ని జయించటము అన్నటువంటి నిర్వచనం కాదు. లేకపోతే శరీరాన్ని జయించినప్పుడు ఆ రిజల్ట్ ను చూసి ఆత్మవశులమై నడుస్తున్నాము అని చెప్పేటటువంటి రిజల్ట్ ఓరియంటెడ్ గా మాట్లాడినట్లు నాకు అనిపించింది. కానీ అట్లా కాదు. ఇప్పుడు ఉదాహరణకు, నేను 2 రోజులైంది రక్షింపబడి, నేను ఆత్మచేత నడిపింపబడుతున్నానా? నడిపింపబడతాను. నేను పరిపక్వతలోకి వచ్చానా? రాలేదు. శరీర క్రియలను అన్నింటినీ జయించానా? జయించలేదు. అయినా ఆత్మచేత నడిపింపబడుతున్నాను. అంటే ఆత్మచేత నడిపింపబడుతున్నాము కాబట్టి శరీర క్రియలను జయిస్తాం గాని శరీర క్రియలను జయించాం కాబట్టి ఆత్మచేత నడిపింపబడుతున్నామని కాదు. అవును. ఆత్మచేత నడిపింపబడకుండా కూడా శరీర క్రియలను కొన్నిటిని, అంటే నేచర్ లో ఉన్నటువంటివి కాకుండా కొన్నిటిని శరీర క్రియలను జయించే అవకాశం ఉంది. దట్ ఈస్ నాట్ వాట్ హీ సేయింగ్ హియర్. ఇక్కడ ఏమంటున్నాడు అనంటే, దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఇక్కడ రోమీలకు రాసిన పత్రిక 8లో దేవుని పిల్లలమని ఆత్మ మనతో సాక్ష్యం ఇవ్వటానికి గల కారణం ఏమిటి అంటే, మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందేంత వరకు కూడా దేవుని పిల్లలము అన్నటువంటి నిశ్చయత పరిశుద్ధాత్ముడు మన జీవితంలో ఇస్తాడు. ఆ పరిశుద్ధాత్ముడు నిశ్చయత ఇస్తూ ఉన్నప్పుడు ఎలా ఇస్తాడు అన్నదే మళ్ళీ ప్రశ్న. The question remains the same. నా దగ్గర ఆన్సర్ ఉంది. ఎలా ఇస్తాడా నిశ్చయత? నా మనస్సుతో మాట్లాడుతున్నాడు, నా హృదయంలో ఆయన మాట్లాడుతున్నాడు. చెవులోకి వచ్చి మాట్లాడతాడా? ఫోన్ చేస్తాడా? ఇవద్దు. దేవుని వాక్యం చెప్తుంది మాట్లాడతాడు. అది అనుభవం కావాలంటే అనుభవం పొందాలి. ఎలాంటి అనుభవం? దేవుడు మాట్లాడే అనుభవం. మనకు ఒక తలంపునిస్తాడు, పై వాటిని మాత్రమే అపేక్షించేటటువంటి వైఖరిని ఇస్తాడు. చీప్ విషయాలపైన దృష్టి పెట్టకుండా ఉండేటటువంటి వైఖరిని ఇస్తాడు. దేవుని రాజ్యమునకు సంబంధించినటువంటి విషయాలను ఆలోచించేందుకు ఆయన మనకు ప్రోత్సాహాన్ని ఇస్తాడు. ఇలా తర్వాత దేవుని పిల్లలను చెప్పటానికి అవసరమైనటువంటి ఆత్మచేత శరీర క్రియలను చంపేట్లుగా మనం జీవించేట్లుగా ఆయన చేస్తాడు కదా. ఇక్కడ 6వ వచనంలో ఇంకొంచెం స్పష్టత ఉంటుంది చూడండి. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమును అయినది. ఏం సమాధానం? ఎక్కడి నుంచి వస్తుంది ఈ సమాధానం? ఆత్మానుసారమైన మనస్సు. ఆత్మానుసారమైన మనస్సు అంటే ఏంటి? నా తలంపులు,
నా ఆలోచనలు, నా హృదయంలో ఉన్నటువంటి డిజైర్స్, నాకున్నటువంటి క్విక్నింగ్, నాకున్నటువంటి టెంపర్, ప్రతి ఒక్క విషయంలో కూడా ఆత్మానుసారమై నడవాలి. ఎలా? బైబిల్ స్టడీ చేస్తే వస్తుందా? బైబిల్ స్టడీ కావాలి. దర్శనాలు వస్తే వస్తాయా? అవసరమైతే దర్శనాలతో మాట్లాడతాడు. నిశ్చయత ఎలా ఇస్తాడు? దెర్ ఆర్ సో మెనీ థింగ్స్. సో నా హృదయంతో కమ్యూనికేట్ చేస్తాడా చేయడా? నా మనసుతో కమ్యూనికేట్ చేస్తాడా చేయడా? చేస్తాడు. అది ఎక్స్ట్రా బిబ్లికలా చేయటం కాదు. ఎందుకు కాదు? బైబిలే చెప్తుంది అలా చేస్తాడని. యా, ఓకే. అయితే చివరిగా ఒక ప్రశ్న, టైం చాలా చాలా అయింది. సో ఒక చివరి ప్రశ్న వేద్దాం అనుకుంటున్నాను. ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 30వ వచనంలో అక్కడ ఉన్నటువంటి మాట ఒకసారి చదువుదాం. అది ఓకే, అది 14వ అధ్యాయము 30వ వచనం. ఓకే, ఏముందంటే, అయితే కూర్చున్న మరి ఒకనికి ఏదైనాను బయలుపరచబడిన ఎడల మొదటివాడు మౌనముగా ఉండవలెను. అందరూ నేర్చుకున్నట్లును అందరూ హెచ్చరిక పొందినట్లును మీరందరూ ఒకరి తర్వాత ఒకడు ప్రవచింపవచ్చును. 29 చదువుతున్నాను. ప్రవక్తలు 2-3 మాట్లాడవచ్చును, తక్కిన వారు వివేచింపవలను అన్నటువంటి ఈ మాట ఉంది కదా. ఈ ఇక్కడ ఏదైతే బయలుపరచబడుతుందో, ఏదైతే వీళ్ళు అదే 30వ వచనంలో అయితే కూర్చున్న మరి ఒకరికి ఏదైనాను బయలుపరచబడిన ఎడల అంటే ఏంది? ఇక్కడ ఉన్నటువంటిది ప్రవచనం అనేది బోధేనా, లేకపోతే ఇప్పుడు ఇది భవిష్యత్తు కావచ్చు, లేకపోతే ప్రజెంట్ విషయాలు కావచ్చు, ఏవైనా సరే వాటికి సంబంధించి చెప్పేటువంటి ప్రవచనాల ఏంటి? ఏమైనా డిఫరెన్స్ ఉందా? అసలు ప్రవచనం ఏంటి, అసలు బోధ ఏంటి? ఈ రెండింటికి ఏమైనా తేడా ఉందంటారా ఈ విషయంలో? నేను అక్కడికి వస్తాను. ఇది ప్రవచనమా బోధన, ప్రవచనానికి బోధకు ఉన్న డిఫరెన్స్ ఏంటి అనే దగ్గరికి వస్తాను. కాకపోతే ఇక్కడ సెల్ఫ్ డిఫీటింగ్ స్టేట్మెంట్ ఏంటంటే, అంటే మనం నమ్మేది మనం నమ్మడం లేదు అన్నట్లుగా చెప్పేటటువంటి అంశం ఏంటంటే, ఇక్కడ 14వ అధ్యాయంలో ఏమి ఆత్మీయ వరములు ఆసక్తితో అపేక్షించుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి అని ఉంది. ఆ తర్వాత 13వ అధ్యాయంలో ఏముంది? 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్థకములగును. ఈ మాటను పట్టుకుని ప్రవచనాలు నిరర్థకం అయిపోయాయి అంటున్నారు. ఏ ప్రవచనాలు? అదే నా ప్రశ్న. ఇప్పుడు ఇక్కడ 13లో వాడిన ప్రవచనాలు, 14లో వాడిన ప్రవచనాలు ఒకటే కాంటెక్స్ట్ లో మాట్లాడుతున్నాం. కాంటెక్స్ట్ ఏమాత్రం చేంజ్ అవ్వలేదు. యాక్చువల్ గా ఈ కాంటెక్స్ట్ 12వ అధ్యాయం నుంచి మొదలైంది. 12వ అధ్యాయం నుంచి మొదలైనటువంటి కాంటెక్స్ట్ లో ప్రవచనాలు నిరర్థకమవుతాయి అన్నప్పుడేమో ఫోర్ టెల్లింగ్ ఎందుకు, లేకపోతే జరగబోయే అంశములు ఎందుకు, లేకపోతే ఎక్స్ట్రా బిబ్లికల్ రెవల్యూషన్ ఎందుకు? 14వ అధ్యాయంలో ప్రవచించవలను అన్నప్పుడు ఇది కేవలము బైబిల్లో ఉన్నటువంటి మాటలను విప్పి చెప్పేటటువంటి బోధ ఎందుకు కదా? ఇది ఇక్కడ చాలా క్లియర్ గా కన్ఫ్యూజన్ అనేది మనము క్లియర్ చేసుకోవాలి అన్నటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. సో దేర్ ఇస్ కన్ఫ్యూజన్ ఇన్ అండర్స్టాండింగ్ దీస్ వర్డ్స్. ఇక్కడ నిరర్థకములు అయిపోతాయి అని అంటే, దేవుని వాక్యాన్ని విడమరిచి చెప్పేది కూడా నిరర్థకం అయిపోతుంది, కానీ కొనసాగబడుతుంది. అలాంటి బయలుపాటు ఉంది అంటున్నారు. ఎలా ఉంటుంది? సో ఏదో ఒక స్టాండ్ మీద ఉండాలి కదా. రెండు స్టాండ్స్ ఎలా ఉంటాయి? కృపా వివరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కటే. ఆ నానా విధములైన కృపావరములు ఎట్లా? ఒక ప్రత్యక్షత అనుగ్రహింపబడుతుంది. ఎలైనగా ఆత్మమూలముగా బుద్ధి వాక్యము, ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యము, ఆత్మ వలనే విశ్వాసము, మరి ఒకనికి ఆత్మ వలనే స్వస్థపరచు వరము, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తి, మరి ఒకనికి ప్రవచన వరము, మరి ఒకనికి ఆత్మల వివేచన, మరి ఒకనికి నానా విధమైన భాషలు కదా. ఇవి ఉన్నాయి. ఇక్కడ ఇది బోధ అని చెప్పడానికి మనకు ఇక్కడ బోధ అన్న పదం ఎక్కడా కనపడట్లేదు. పోని పదం కాదులే, దాని వెనకున్న మీనింగ్ అదా అని గనక మనం చూస్తే, నూతన నిబంధన గ్రంథంలో ఎక్కడ కూడా ప్రవచనము అన్న పదాన్ని బోధకు, లేకపోతే బోధ అన్న పదాన్ని ప్రవచనానికి మారుగా చేసినట్లు ఎక్కడా లేదు. ఒక్క చోట కూడా లేదు. ఇంకా వాడినటువంటి పదములో అంటే in the New Testament there are men who can speak and write God's
words in scripture, and they are not called as prophets. Actually they were called as apostles. అపోస్తలులుగా పిలువబడిన వారు గ్రంథస్థం చేయడానికి అవసరమైనటువంటి పుస్తకాలను రాసిన వారిగా మనకు దేవుని వాక్యంలో చాలా అంశాలు మనకు దొరుకుతాయి. ఇలా ప్రవచించే వారి ప్రవచనాలను లేదా ఆ ప్రవచించే వారు రాసినటువంటి దాఖలాలు ఎక్కడ కనిపించవు. సో పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవచనాలు చెప్పే ప్రవక్త అన్న ఆఫీస్ ని తీసుకొచ్చి కొత్త నిబంధనలో అపోస్తలుల మాట విని లేకపోతే అపోస్తలుల బోధ నమ్ముకున్న తర్వాత సంఘానికి అవసరమైనటువంటి ప్రవచన వాక్యమునిచ్చే ప్రవచనాన్ని ఒకటిగా చూస్తున్నారు. ఈ రెండు వేరు వేరు, ఇవి ఒకటి కాదు. ఈ బయల్పాటు వేరు, ఆ బయల్పాటు వేరు. ఆ బయల్పాటు ఒక సమాజానికి, ఒక దేశానికి thus says the Lord అని చెప్పేటటువంటి ఒక నియమాన్ని తీసుకొని వచ్చేటటువంటి సిస్టమ్ అదైతే, ఈ సిస్టమ్, ఈ ప్రవచనం వేరు. ఈ ప్రవచనం స్పాంటేనియస్ గా, వితౌట్ ప్రిపరేషన్, ప్రభు మనకిచ్చేటటువంటి తలంపులతో, యాదృచ్ఛికము అన్నటువంటి పేరు తెలుగులో పెట్టుకుంటే, పరిశుద్ధాత్మని నడిపింపు అన్నటువంటిది బైబిల్ పేరుగా మనం ఆ మాటలను పలకటం, ఆ మాటలు దేవుని యొక్క వాక్యానికి వైరుధ్యముగా ఉండకుండా పలకటం, అలా పలికేటటువంటి నడిపింపును పరిశుద్ధాత్ముడు ఇవ్వటం. అలా పలికినప్పుడు ఒకవేళ నువ్వు పలికినటువంటి మాటల్లో ఏదైనా తప్పుందా అని వివేచించగలిగేటటువంటి స్వాతంత్రాన్ని కూడా ఇవ్వటం, ఇదంతా కూడా ఈ ప్రవచనంలో భాగం. దిస్ ఇస్ నాట్ టీచింగ్. ఇంకొక మాట చెప్తాను. 21వ అధ్యాయం మళ్ళీ చూడండి, అపోస్తలుల కార్యం 21:4. ఇక్కడ కుప్ర ఎదురుగా వచ్చిన దాని ఎడమన దిగిదిమి సిరియా వైపుకు వెళ్ళగా ఆత్మ ద్వారా పౌలుతో చెప్పారు, ఎక్కడికి వెళ్ళొద్దని, యెరూషలేంకి వెళ్ళొద్దని. ఆ తర్వాత మేము తూరు నుండి చేసిన ప్రయాణం ముగించి ఈ తొలెమాయికి వచ్చి సహోదరులను కుశలం అడిగి వారి యొద్ద ఒక దినం ఉంటుంది. మరునాడు మేము బయలుదేరి కైసరకు వచ్చి 7గురిలో ఒకడు సువార్తికుడైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటుంది. కన్యకులుగా ఉన్న 4 కుమార్తెలు అతనికి ఉంటరి. వారు ప్రవచించేవాళ్ళు, కానీ వాళ్ళు ఓల్డ్ టెస్టమెంట్ లో ఉన్నటువంటి ప్రాఫిట్స్ వంటి వాళ్ళు కాదు. thus says the Lord అని చెప్పేవాళ్ళు కాదు. వాళ్ళు ప్రవచించేవాళ్ళు. ఎలా ప్రవచించేవాళ్ళు? ఇదో ఇక్కడ చెప్పినట్లు 14వ అధ్యాయంలో ఉన్నట్లుగా చాలా వెరీ సింపుల్ గా, మనం 21వ అధ్యాయం 10లో అగబు చెప్పినట్లుగా. బట్ ఇలాంటి ప్రవచనాలు చెప్పే వాళ్ళకు కూడా ఇదే 14వ అధ్యాయంలో పౌలు ఒక మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నా సహోదరులారా, ప్రవచించుట మీలో ఎవడైనను తాను ప్రవక్త అయినని ఆత్మ సంబంధినని ఆయనను తలంచుకుని ఎడల నేను మీకు వ్రాయిచున్న ప్రభువు యొక్క వ్రాయిచున్నవి ప్రభువు యొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా తెలుసుకోవాలి అని అంటున్నాడు. అంటే ది పీపుల్ హూ ప్రొఫెసీడ్, ఎవరైతే ప్రొఫెసీ చెప్పారో ఈ నూతన నిబంధన గ్రంథంలో, నూతన నిబంధన యొక్క ఈ సిస్టమ్ లోనికి వచ్చిన వాళ్ళు యేసు ప్రభువు పంపినటువంటి అపోస్తలుల యొక్క అధికారము క్రింద ఉన్నారు, అధికారము పైన ఉన్నవారు కాదు. సో ఈ ప్రవక్తలకు ఆ ప్రవక్తలతో అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తలతో కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఆ ప్రవక్తల యొక్క ఆఫీస్ వేరు, ఈ ప్రవక్తల యొక్క ఆఫీస్ వేరు. ఇక్కడ చాలా స్పష్టంగా మనకేం కనిపిస్తుంది అంటే 14వ అధ్యాయంలో ప్రవక్తలు సంఘంలో రెగ్యులర్ గా ఉన్నారు, జనరల్ గా, నార్మల్ గా ఉన్నారు. ఏమని చెప్తున్నారు? మాట్లాడుకోవచ్చు, ప్రవక్తలు 2-3 మాట్లాడొచ్చు, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుకోండి, తక్కిన వారు వివేచించాలి. వివేచించడం అంటే ఏంటి? వివేచించడం అంటే వారు చెప్పే మాటల్లో బైబిల్ గ్రంథానికి విరోధంగా ఏమైనా ఉన్నాయా, దేవుడు ఇదివరకే చెప్పినటువంటి విషయాలకు సంబంధించిన ఉన్నాయా, లేకపోతే ఏమైనా తప్పుగా మాట్లాడుతున్నారా? ఆ రోజుల్లో ప్రిపేర్ అవడానికి కూర్చొని చేతిలో గ్రంథం లేదు, ఆ రోజుల్లో నేర్చుకోవటానికి వాళ్ళ చేతిలో దాన్ని ఏమంటారు పత్రికలు లేవు, కానీ పరిశుద్ధాత్ముడు వారిని మాట్లాడించినట్లుగా వాళ్ళు నిలబడుకొని మాట్లాడుతున్నప్పుడు వివేచించాలి. ఎలా వివేచిస్తారు? పరిశుద్ధాత్ముడు వారికి ఆ వరం ఇచ్చాడు. ఏమో వరము? ప్రవచన వరం. ఏంటది? అయితే కూర్చున్న మరి యొక్కనికి ఏదైనా బయలుపరచబడిన ఎడల, మాట్లాడుతున్నాడు ఒకడు నిలబడి, కూర్చున్న వాడికి ఏదో బయలుపరచబడింది, నువ్వు ఆగు అని చెప్పి నిలబడి మాట్లాడొచ్చు. ఎందుకు ఇక్కడ ఏమైంది? కూర్చున్న మన యొక్క నీకు ఏదైనా బయలుపరచబడిన ఎడల మొదటి వాడు మౌనముగా ఉండాలి, రెండో వాడు నిలబడి మాట్లాడతాడు, నువ్వు మౌనంగా ఉండు బై. సో దిస్ ఈజ్ ఆల్ స్పాంటేనియస్ గా, చేతిలో లేని గ్రంథం చేతిలో లేదు. అపోస్తలులు కొరింథీయులకు వెళ్ళినప్పుడు అప్పటికి నూతన నిబంధన గ్రంథము కేననైజ్ అవ్వలేదు. ఆ గ్రంథం లేనప్పుడు నిలబడుకుని వాళ్ళు చూసి దాన్ని ఏమంటారు వివేచించలేరు. కానీ
విన్న మాటలను బట్టి పరిశుద్ధాత్ముడు వారికి ఇచ్చినటువంటి నడిపింపును బట్టి వివేచించి వాళ్ళు చెప్తారు. సో ద స్పాంటేనియస్ రెవల్యూషన్ మేడ్ is something called prophecy, and that spontaneous బయల్పాటు రెవల్యూషన్ ఆర్ అన్వీలింగ్ ఆఫ్ ద ట్రూత్ ఈస్ పాసిబుల్ ఈవెన్ టుడే. సో దాంట్లో ఇంతకు ఏముంటుంది ఇంతకు అని అంటే ప్రాఫెట్ లేకపోతే ప్రొఫెసీ అన్నప్పుడు అపోకాలిప్సిస్ లేకపోతే అపోకాలిప్టో లేకపోతే అపోకాలిప్తే అన్నటువంటి పదాలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా some spontaneous thoughts that are brought to the mind of a person who speaks, and those thoughts are well tuned, in tune with the will of God, and that our will of God lo ఆ పర్టికులర్ థాట్ అక్కడ ఉన్నటువంటి ప్రజలను కట్టడానికి, అక్కడ ఉన్నటువంటి ప్రజలను నిర్మించడానికి, క్షేమాభివృద్ధి కోసం వాళ్ళు పలుకుతారు, వాళ్ళు పలకాలి అని దేవుని వాక్యం చెప్తోంది. పలకాలి అని చెప్పినప్పుడు ఇప్పుడు నువ్వు పలికించడు నీతో అని చెప్పేందుకు వచనం లేదు. సో పలకచ్చు. పలికినప్పుడు నువ్వు ఇది జరగకపోతే ఇంతకు ముందు ప్రవక్తను కొట్టి చంపినట్టు చంపొచ్చు అలా అనడానికి వీల్లేదు. ఎందుకు అని అంటే ఇక్కడ దాని వెంటనే దేవుని వాక్యం ఏం చెప్తుంది, మాట్లాడుతున్న ఇద్దరు ఒకరు మాట్లాడుతుంటే మిగిలిన వారు వివేచించాలి. వివేచించే స్వాతంత్రం ఉంది. సో యూ కెన్ డిఫర్, యూ కెన్ సో కన్ఫ్యూజన్ ఏంటంటే ఇక్కడ దిస్ ఈస్ నాట్ టీచింగ్ అగైన్, దిస్ ఈస్ క్లియర్లీ ప్రొఫెసీ బట్ నాట్ టీచింగ్. టీచింగ్ అంటే ఆల్రెడీ ఉన్నటువంటి పుస్తకం ఒక టెక్స్ట్ లో నుంచి తీసుకొని దాన్ని ఎక్స్పౌండ్ చేస్తూ మాట్లాడటం. అప్పటికి టెక్స్టే లేదు. ఒకవేళ టెక్స్ట్ అందుబాటులో ఉన్నప్పటికీ కూడా తిమోతికి రాసిన పత్రిక మళ్ళీ మిగిలిన చోట టీచింగ్ కు వాడినటువంటి పదము, ప్రొఫెసీకి వాడినటువంటి పదము వేరు. The prophecy is a gift kada. It's a gift of prophecy. No human speech act that is called ఇక్కడ గిఫ్ట్ లో లేకపోతే టీచింగ్ కు వాడినటువంటి పదము దిదాకే అన్నటువంటి పదము, DIDACH దిదాకే అన్నటువంటి పదము. కానీ టీచర్స్ ను దిదకాలోస్ అని పిలిచారు, అంటే నేర్పేవాళ్ళు, టీచ్ చేసేవాళ్ళు. దీన్ని మనం 15:35 అపోస్తలుల కార్యంలో చూస్తాం. 15:35 పౌలు బర్నబాలు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు టీచ్ చేస్తారు. అక్కడ వాళ్ళు ప్రాఫెసీ చేశారు అని రాయలేదు, ప్రవచించారు అని వ్రాయలేదు, టీచ్ చేశారు అని రాశారు. తిమోతి 3:16 దిదకాలియా టీచ్ అన్నటువంటి, లేకపోతే ప్రాఫిటబుల్ ఫర్ టీచింగ్ అన్నటువంటి మాట. నాట్ ప్రాఫిటబుల్ ఫర్ ప్రొఫెసీయింగ్, ఇట్ ఈస్ టీచింగ్. దిదకాలియా. తర్వాత రోమియోలకు రాసిన పత్రిక 15:4 దిదకాలియా. అలాగే హెబ్రీ 5:12 కదా. ఇవన్నీ టీచింగ్. టీచింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద గిఫ్ట్ ఆఫ్ ప్రొఫెసీ. Prophecy అంటే a spontaneous thought, a spontaneous feeling, a spontaneous word or a picture that God gives you to communicate something to for the benefit of the church. Spontaneous గా వస్తుంది. ఆ spontaneous గా వచ్చింది మనము దాన్ని డిసర్న్ చేయొచ్చు, దాన్ని మనం వివేచించొచ్చు, దాన్ని మనం ప్రశ్నించొచ్చు. వచ్చిన ప్రతి ఒక్క దాన్ని కూడా మనం రాసుకోవాలి అన్నటువంటి నియమం బైబిల్ చెప్పట్లేదు. వచ్చిన ప్రతి ఒక్కటి కూడా మనం వివేచించకుండా వచ్చినట్లుగా తీసుకుని దాన్ని బైబిల్లో ఉన్న మాటగా తీసుకోవాలి అన్నటువంటి ఎక్కడా ఇన్ఫరెన్స్ లేదు. మొదటి అంటే నూతన నిబంధన గ్రంథములో, నూతన నిబంధన అన్నటువంటి దాని గురించి నూతన నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి టీచింగ్ ప్రకారంగా, అపోస్తలుడు చెప్పినటువంటి సమాచారం ప్రకారంగా ఈ ప్రాఫెసీ అన్నది వివేచింపదగినది. ఒకరు మాట్లాడుతూ ప్రవచించే సమయంలో నువ్వు ఆగు, నేను మాట్లాడతాను అని మాట్లాడదగినంత స్వాతంత్రం ఇచ్చారు. జరగబోయేది చెప్పే అవకాశం ఉంది, జరుగుతూ ఉన్నది చెప్పే అవకాశం ఉంది, జరిగిపోయింది చెప్పే అవకాశం కూడా ఉంది. కానీ ఇది స్పాంటేనియస్ గా ప్రభు ఇచ్చేటటువంటి అన్వయించుకొనడానికి మరియు ఆ ప్రస్తుత పరిస్థితులకు అవసరమైనటువంటి జ్ఞానయుక్తమైన మాటలు ప్రభు వైపు నుంచి వచ్చినటువంటివి, ప్రభువు లేదా పరిశుద్ధాత్ముడు మనకు ఇచ్చినటువంటివి, పరిశుద్ధాత్ముడు నడిపింపు ద్వారా మాట్లాడినటువంటివి అని చెప్పొచ్చు. సో దెర్ ఈస్ కన్ఫ్యూజన్ హియర్. అనవసరంగా దీన్ని ఒకటి చేసుకుని పొరపడ్డారు అనేది నాకు అనిపించింది. సరే, ఎనీవే ముగిద్దామా మరి? ముగించచ్చు. అయితే ఒక లాస్ట్ లో ఒక 2-3 ప్రాక్టికల్ స్టేట్మెంట్స్ నేను చేస్తాను. ఆ తర్వాత అంటే ఐ విల్ నాట్ టేక్ మోర్ టైం, మేబీ ఒక 5-10 minutes లో. సో
అంటే నేను ఇంతకు ముందు చెప్పినప్పుడు కూడా గొప్ప కార్యాలు యేసు ప్రభు చెప్పాడు, గొప్ప కార్యాలు చేస్తారు మీరు అని చెప్పినప్పుడు సహోదరులు దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఏంటి అని అంటే, యేసు ప్రభు నాణ్యములో ఆయన చేసినటువంటి గొప్ప కార్యాల కంటే గొప్ప కార్యాలు చేస్తామా మనం? అంటే మనము మనల్ని రిప్రజెంట్ చేయలేదు వాళ్ళు. ఒకవేళ అలా చేసుంటే కూడా అలా మనం అనలేదు. కానీ ఒక తప్పు ఏం జరిగింది అని అంటే, యేసు ప్రభు కంటే గొప్ప కార్యాలంటే అర్థం ఏంటంటే పరిధిలో. అంటే యేసు ప్రభు ఓన్లీ గలిలయ ప్రాంతంలో, యెరూషలేం ప్రాంతంలో చేశాడు, ఇప్పుడు ప్రపంచం అంతటా వెళుతుంది అన్నటువంటి చెప్పే ప్రయత్నం చేశారు. కానీ అది మాత్రమే అక్కడ కాదు. యేసు ప్రభు కార్యములు అని అంటే సువార్త ప్రకటించే కార్యమే అన్నటువంటి డెఫినిషన్ బైబిల్లో వాక్యాధారం ఎక్కడ లేదు. గొప్ప కార్యములు అన్నప్పుడు దునామీస్ అన్న పదం ఉంది. దునామీస్ అని అంటే అవి మహత్కార్యములు, గొప్ప కార్యములు. అవి సువార్త ప్రకటించడం మాత్రమే కాదు, సువార్త ప్రకటించడం కూడా అందులో భాగమైనప్పటికీ ఈ లోకానికి ఉపయోగపడే, ఈ లోకంలో దేవుని రాజ్యమును స్థాపించటానికి ఉపయోగపడే అన్ని మహత్కార్యములు ప్రభువు చేసినట్లుగా మనం అందరము ఇన్ని వేల సంవత్సరాలలో కలిసి చేసినటువంటివి సంఖ్యలో ప్రభువు చేసినటువంటి సంఖ్య కంటే ఎక్కువ అవుతాయి. సో సంఖ్యాపరమైనటువంటి కార్యాలు ఎక్కువగా మనం చేసే అవకాశం ఉంది అన్న అర్థం మనం అక్కడ తీసుకోవచ్చు. కానీ నాణ్యతలో చేస్తాము అని మనము చెప్పలేదు. అలాగే అది కేవలము ఒక భౌతిక లేకపోతే ఒక భౌగోళిక పరిధి మాత్రం తప్పకుండా అది భౌగోళిక పరిధి మాత్రమే కాదు. భౌగోళిక పరిధి అందులో ఒక భాగం అయ్యుంటే ఇబ్బంది లేదు, కానీ అది మాత్రమే కాదు. ఇంకోటి ఏంటంటే, ట్రైబల్స్ కు సువార్త అందినప్పుడు దేవుడు నైతిక విలువలు వగేరా నేర్పిస్తాడు అని అంటే నేర్పించే అవకాశం ఉంది. దాందేముంది? మనము బైబిల్ స్టడీ మీద పరిశుద్ధాత్ముడు ఆధారపడడు అన్నట్లు కూడా నేను విన్నాను. అది దట్ ఈస్ వాట్ వీఆర్ సేయింగ్ కదా. బైబిల్ స్టడీ మీద పరిశుద్ధాత్ముడు ఆధారపడడు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటంటే, రేజ్ చేసినటువంటి ప్రశ్న ఏంటంటే, బైబిల్ స్టడీ కాకుండా ఈ దర్శనాల్లో లేకపోతే వారికి వచ్చినటువంటి నడిపింపులో పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ వస్తారా అన్నటువంటి ప్రశ్న. రారు. అలాగే బైబిల్ చదివి కూడా రారు పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్. లైక్ కేవలం బైబిల్ ఇచ్చేసి ఒకరికి కూర్చోబెట్టి నువ్వు చదువుకోరా అంటే పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ వస్తారా? రారు. ప్రతి ఒక్కరికి కూడా సహాయ సహకారాలు కావాలి, పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు కావాలి. బైబిల్ చదివేటప్పుడు కావాలి, మిగిలిన మాధ్యమాలలో ఏవైతే బైబిల్లోనే చెప్పారో ఆ మాధ్యమాల ద్వారా ప్రభు మనల్ని నడిపిస్తాడని వాటిల్లోనూ కావాలి. సో హోలిస్టిక్ అండర్స్టాండింగ్ లోనికి మనం వస్తే సంఘము నిర్మించబడుతుంది. సంఘములో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అద్భుత కార్యాలను మనం ఎంబ్రేస్ చేసుకోగలుగుతాం. అలాగే ప్రత్యక్షత అంటే కొత్తదే అన్నటువంటి నిర్వచనము పొరపాటును కూడా మనం అది తీసుకోవటానికి, కొత్తది అంటే బైబిల్లో లేని కొత్తది అనేది మనం ఎక్కడ చెప్పట్లేదు, అది బైబిల్ కూడా చెప్పట్లేదు. సో ఎక్స్ట్రా బిబ్లికల్ రెవల్యూషన్ అంటే విదిన్ ద బైబిల్ ఎక్స్ట్రా బిబ్లికల్ రెవల్యూషన్ అని అనుకునేది బైబిల్కు వ్యతిరేకంగా బైబిల్ చెప్పనటువంటి మాధ్యమాలలో వచ్చేది అయి ఉంటే ఇబ్బంది లేదు. కానీ ఎక్స్ట్రా బిబ్లికల్ రెవల్యూషన్ అంటే బైబిల్ చెప్పిన మాధ్యమాలలో బైబిల్ చెప్పిన సందేశాన్ని తిరిగి ఇస్తే అది ఎక్స్ట్రా బిబ్లికల్ రెవల్యూషన్ కాదు కదా. సో దాన్ని కూడా గుర్తించాలి. కాబట్టి ఈ రోజుకు కూడా ఆఫ్ఘనిస్తాన్ లాంటి ప్రాంతాల్లో, ట్రైబల్ ప్రాంతాల్లో, అంతెందుకు నేను వ్యక్తిగతంగా దేవుని స్వరమును విని దేవుని నడిపింపుతోనే యేసు ప్రభు మాట్లాడాడు అన్న ఒకే ఒక్క కాన్ఫిడెన్స్ తోనే క్రైస్తవుని అయ్యాను. క్రైస్తవులుగా చాలా మంది అవుతున్నారు. సో నేను మొన్న కూడా ఒక ఉదాహరణ చెప్తాను, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తాను చూడండి. ట్రైబల్ నేను బిలాల, గోండు, కోర్కు వగేరా వగేరా ప్రాంతాల్లో నేను పనిచేశాను అని చెప్పాను. అక్కడ పనిచేసినప్పుడు ఇద్దరు పెళ్లి చేసుకునే వాటి గురించి చెప్పాను. ఇప్పుడు ఆ పెళ్లి గురించి పక్కన పెడదాము. ఒక వ్యక్తి దాని ఏమంటారు పరిచర్య గురించి మాట్లాడదాం. ఒక వ్యక్తి సాగర్, ఆ అబ్బాయి పేరు సాగర్, చాలా పొట్టిగా ఉంటాడు, ఇంత పొట్టిగా ఉంటాడు. సాగర్ అనేటటువంటి అబ్బాయి మంజు అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళిద్దరూ పారిపోయి ఇంట్లో నుంచి పెళ్లి చేసుకున్నారు. ఎందుకు అనంటే అది వాళ్ళ సాంస్కృతికంగా వాళ్ళు వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని ఉన్నారు. వెళ్ళిన తర్వాత సువార్తను విన్నారు. సువార్త విన్న తర్వాత వాళ్ళ భాషలో బైబిల్ లేదు, వాళ్ళకి హిందీ వచ్చు, కానీ హిందీ చదవడం రాదు. హిందీ మాట్లాడతారు కానీ హిందీ చదవడం రాదు. హిందీలో ఉన్న బైబిల్ ఇస్తే ఆ బైబిల్ పట్టుకున్నాడు ఇట్లా, కానీ బైబిల్ చదవడం రాదు, అక్షరాలు రావు. అలాంటి వాళ్ళు వందల మంది ఉంటారు. కానీ ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. బైబిల్ తీసుకున్నాడు, దాన్ని చూస్తూ ఉంటాడు, ప్రార్థన చేశాడు. ఐ థింక్ ఒక 2 వారాల్లో వాళ్ళ భార్యను తీసుకుని తిరిగి ఇంటికి వచ్చాడు. తిరిగి ఇంటికి వస్తే
నువ్వు నాకు సారాయి గాంచి అంటే ఆ భార్య తల్లిదండ్రులు అడుగుతారనమాట, సారాయి గాంచి ఒక పొట్టేలు కోసి ఇస్తే అప్పుడు పెళ్లిలాగా వాళ్ళను స్వీకరిస్తారు. కానీ ఈయన అన్నాడు, నేను పొట్టేలుని ఇస్తాను కానీ సారాయి కాంచను. ఎందుకు కాల్చవు అనంటే, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను అన్నాడు. ఎవరు చెప్పారు అతనికి ఇలాంటి నైతిక విలువలు? ఎవరినైనా చూశాడా? ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నాడా? పరిశుద్ధాత్ముడు చెబితే అర్థమైందా? సో దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ లైక్ దట్ విచ్ వీ డోంట్ నో. మనకు తెలియని ఈ లోక సంబంధమైన, ఇప్పుడు ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానముతో దేవుడు ఇచ్చేటటువంటి జ్ఞానమును మనం కొలవాలి అని చూడటం అది ఎంత మాత్రం కరెక్ట్? లేకపోతే దేవుని యొక్క పనులను మనము సంపూర్ణంగా మనకు అన్నీ తెలుసు ఇలాగే చేస్తాడు అని అనుకోవడం ఎంత మాత్రం కరెక్ట్ అన్నది మనం చూసుకోవాలి. అంతేగాని ప్రత్యక్షత అంటే అది కొత్తదే అయి ఉండాల్సిన అవసరం లేదు. ఈ అబ్బాయికి వచ్చినటువంటి ప్రత్యక్షత లేకపోతే నడిపింపు సారాయి కాంచిచ్చి తన తెచ్చుకున్నటువంటి స్త్రీ తన తెచ్చుకున్నటువంటి తన భార్యకు ఎదురు కట్నంగా ఇచ్చి వారి సాంస్కృతికమైనటువంటి ఆ బొట్లు అవి ఇవి పెట్టుకుని డాన్స్ చేసి వాళ్ళు చేసేటటువంటి ఆ పద్ధతి చెయ్యకూడదు అన్నటువంటి ఇంగితం బైబిల్ చదవలేదు, వేరే వాళ్ళ దగ్గర నేర్చుకోలేదు. రక్షింపబడిన రెండు వారాలకు వచ్చేసారు. బీల్ ప్రాంతము, బారేలా ప్రాంతము, ఆ బారేలా ప్రాంతంలో ఎలా చేశాడు? పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు. ఇలాంటివి కొన్ని వేలు చెప్పచ్చు, 1-2 కాదు, కొన్ని వేలు చెప్పచ్చు. కాబట్టి నా ఉద్దేశంలో గాడ్ లీడ్స్ అస్, దేవుడు యేసు ప్రభు మన ఈ రోజు కూడా నడిపిస్తాడు. అది ఎక్స్ట్రా బిబ్లికల్ రెవల్యూషన్ కాదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. ఇంతవరకు మరి దేవుడు మనతో ఎలాగైనా మాట్లాడొచ్చు, అది ఆయన ఇష్టము. అలా అని చెప్పి ప్రతిదానికి కూడా మనం ఎక్స్ట్రా బిబ్లికల్ రిసోర్స్ మీద ఆధారపడుతున్నట్టు కాదని, కానీ దేవుడు అవసరమైతే కళల ద్వారా, దర్శనాల ద్వారా, ఒక్కొక్కసారి అన్యుల ద్వారా కూడా మాటలు అంటే మనకు తెలిసిపోద్ది అది దేవుడే ఈ వర్తమానం మనకు పంపాడు అన్నటువంటి విషయం. సో దేవుడు ఏ విధంగా అయినా సరే మనతో మాట్లాడొచ్చు అన్న విషయాలు ఇంతవరకు మాట్లాడాం. వీక్షించిన ప్రతి ఒక్కరికి కూడా వందనాలు చెల్లిస్తూ శుభం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఓకే.